హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి డిఫరెన్షియబిలిటీ. ఈ వీడియో మీరు చూసే కన్నా ముందు దీనికన్నా ముందు కంటిన్యూటీ చాప్టర్ మనకు కంపల్సరీ తెలియాలి. డిఫరెన్షియబిలిటీ రావాలి అంటే కంటిన్యూటీ ఖచ్చితంగా రావాలి. అండ్ కంటిన్యూటీ రావాలంటే దానికన్నా ముందు లిమిట్స్ రావాలి. సో ఈ 3 టాపిక్స్ మనకి మిక్స్ చేసి ఉంటుంది, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అని. అండ్ నేను లిమిట్స్ మీద మీకు నియర్లీ 2 వీడియోస్ చేశాను, డిఫరెన్షియబిలిటీ మీద ఇప్పుడు వీడియో, అండ్ కంటిన్యూటీ కూడా ఒక వీడియో ఉంటుంది, 2 hours వీడియో. మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, డైరెక్ట్గా ఈ వీడియో అయితే చూడొద్దు. ఓకే. అండ్ మీ అందరికీ డిఫరెన్షియబిలిటీలో మీ కాలేజెస్లో ఏం చెప్తారంటే, ఐ థింక్ డైరెక్ట్గా ఈ ఫార్ములా చెప్తారు. లిమిట్ h tends to 0 minus f of a minus h minus f of a by minus h is equal to limit h tends to 0 plus f of a plus h minus f of a by h. ఏటబ్బాయి ఇంత ఏవేవో ఉన్నాయి అనుకుంటున్నారు కదా అందరూ. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని, ఏంటి ఇదంతా ఎలా చేస్తాం, ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది అని. కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది యాక్చువల్గా, బట్ దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, ఆ షార్ట్ కట్ ఏంటి అన్నది నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ప్రతి సమ్కి అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ప్రతి సమ్కి అది వర్కౌట్ అవుతుంది. అండ్ దీన్ని రెండింటి ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను కంటిన్యూటీ చెప్పే టైంలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అని చెప్పాను కదా. అలానే ఇది మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అలాగే రైట్ హ్యాండ్ డెరివేటివ్ అనమాట. రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఓకే, బట్ డెరివేటివ్ అంటాం, అక్కడ లిమిట్ అంటాం, ఇక్కడ డెరివేటివ్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి డిఫరెన్షియబిలిటీ ఉన్నట్టు. అండ్ కంటిన్యూటీకి డిఫరెన్షియబిలిటీకి రిలేషన్ ఒకటి ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి ప్రతిదీ నేను చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్గా నేను షార్ట్ కట్ చెప్పే కన్నా ముందు ఫస్ట్ మన అందరికీ, మీరు ఈ ఛానల్ ఫాలో అవుతున్నారు అంటే మీకు కంపల్సరీ అసలు డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి, ఈ ఫార్ములా ఎలా వచ్చింది, అసలు ఈ కండిషన్ ఎలా వచ్చింది, ఆ ప్రతిదీ మనకు తెలియాలి కదా. సో ఒక్కసారి ఒక 10 to 15 minutes వరకు అది డిస్కస్ చేద్దాం. అది చేసిన తర్వాత మీకు షార్ట్ కట్, సమ్స్, ప్రతిదీ వీడియో చదివి ఒక్క వీడియోలోనే మీకు డిఫరెన్షియబిలిటీ మొత్తం క్లియర్ చేస్తా. సరేనా? సో కంగారు పడొద్దు, జాగ్రత్తగా వినండి. అండ్ ఏదైనా మీకు డౌట్ ఉంది అంటే ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్. అండ్ ఇది చూసే కన్నా ముందు ఒక్కసారి లైక్ చేయండి అందరూ వీడియోని. ఓకేనా? సరే, సో చూడండి. లెట్స్ సే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా నేను గ్రాఫ్ తీసుకుంటా. లెట్స్ సే ఇదేమో x యాక్సిస్, ఇదేమో y యాక్సిస్, సంథింగ్ y యాక్సిస్. ఓకే. అండ్ ఇదేమో హారిజన్ 0,0. లెట్స్ సే వి డొనేట్ ఇట్ as O. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లెట్స్ ఒక ఫంక్షన్ తీసుకోండి, ఏదో ఒక గ్రాఫ్ ఇలా తీసుకుంటున్నాను నేను. ఆ గ్రాఫ్ని, ఆ ఫంక్షన్ లెట్స్ సే f of x. ఓకే, ఈ ఫంక్షన్ లెట్స్ సే f of x. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొకటి, చాలా మందికి ఒక విషయం తెలియదు ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు డిఫరెన్షియబిలిటీ అని ఉంది కదా, డిఫరెన్షియబిలిటీని ఎలా పిలవాలో వినండి. అంటే రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, పిలుస్తాం కదా ఇప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్. అలా డిఫరెన్షియబిలిటీని ఏమని మనం ప్రొనౌన్స్ చేస్తామంటే, డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్, డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ లెట్స్ సే f of x ఎట్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఎట్ x ఈజ్ ఈక్వల్ టు a. ఇలా మనం ప్రొనౌన్స్ చేస్తాం అన్నమాట. డిఫరెన్షియబిలిటీలో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఆర్ ఇచ్చే ప్రతి ఫంక్షన్ని మనం ఇలా ప్రొనౌన్స్ చేయాలి. డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎ ఫంక్షన్ f of x at x ఈజ్ ఈక్వల్ టు a, ఇలా పిలవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు వినండి క్లియర్గా. లెట్స్ x ఈక్వల్ టు a అని అనుకుంటున్నాం కదా. సో దీన్ని మనం రిప్రజెంట్ చేసుకుందాం అట్ x యాక్సిస్లో పాయింట్ a దగ్గర. ఓకే, పాయింట్ a దగ్గర ఉంది అంటే ఇది మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చింది కదా, ఈ పాయింట్ మనకి ఏమవుతుంది, ఇది f of a అవుతుంది, అంతే కదా. ఇది ఫంక్షన్ f of x కాబట్టి పాయింట్ a దగ్గర అది f of a. అలానే లెట్స్ సే ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వడానికి, ఇప్పుడు చూడండి, నేను రైట్ సైడ్ తీసుకున్నా. రైట్ సైడ్ ఏం తీసుకుంటున్నా అంటే, లెట్స్ సే a ప్లస్ h తీసుకుంటున్నా ఇక్కడ. అంటే ఒక h యాడ్ అయింది ఇక్కడ, ఏకి h యాడ్ చేసా. అప్పుడు ఈ పాయింట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది మనకి, ఈ పాయింట్ ఏమవుతుంది, ఏ ఇక్కడ ఉంటే ఇది f of a అయింది, ఇక్కడ a ప్లస్ h ఉంది కదా, ఇక్కడ మనకి ఏమవుతుంది f of a ప్లస్ h అవుతుంది. ఓకే, ఈ పాయింట్ నేను ఏమని డినోట్ చేసుకుంటా అంటే లెట్స్ సే p. ఈ పాయింట్ నేను ఏమనుకుంటా అంటే లెట్స్ సే a. ఓకే, ఈ పాయింట్ p, ఈ పాయింట్ a. ఓకేనా? ఇప్పుడు మన అందరికి స్టార్టింగ్ అసలు డిఫరెన్షియబిలిటీ అంటే లెట్స్ సే డిఫరెన్షియేషన్ అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, స్లోప్. అంటే డిఫరెన్షియబిలిటీ అంటే కూడా ఇక్కడ ఏంటి, ఈ స్లోప్ అనమాట. ఈ స్లోప్ మనం కనుక్కోవాలి, ఇదే డిఫరెన్షియబిలిటీ. ఆ పాయింట్ అర్థమైందా? ఈ స్లోప్ కనుక్కోవడమే డిఫరెన్షియబిలిటీ.
కంటిన్యూటీ ఏం చెప్పాను, ఒక ఎండ్ పాయింట్ ఒక స్టార్టింగ్ పాయింట్ రెండు టచ్ అయితే అది కంటిన్యూస్. డిఫరెన్షియబుల్ అంటే ఇదనమాట, ఈ స్లోప్ అనమాట. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనందరికీ తెలిసిందే స్లోప్ ఫార్ములా ఏంటి, స్లోప్ పిఏ కదా. స్లోప్ పిఏ ఈ ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదే కదా మన స్లోప్, ఎప్పుడెప్పుడు నుంచో చదువుకుంటున్న ఫార్ములా, స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇప్పుడు y2 అంటే ఏంటి, ఇదేనా y2 అంటే, ఈ పాయింట్ ఏనా, f ఆఫ్ a ప్లస్ h y2. సో y2 ప్లస్ ఏం పెడుతున్నాను నేను, f ఆఫ్ a ప్లస్ h మైనస్ y1 అంటే ఏంటి, ఇదే కదా f ఆఫ్ a డివైడెడ్ బై x2 అంటే ఏంటి, x2 అంటే ఈ పాయింట్ కదా, a ప్లస్ h కదా, a ప్లస్ h మైనస్ x1 అంటే ఏంటి a. అర్థమైందా మీకు క్లియర్గా? ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై హెచ్. ఇదేనా అది, ఇదేనా కరెక్టేనా? లిమిట్ ఎందుకు పెట్టాము ఇక్కడ సపరేట్గా? ఇప్పుడు మీకు ఇక్కడ లిమిట్ లేదు కదా సార్, అక్కడ ఎక్స్ట్రాగా లిమిట్ పెట్టాను అంటే లిమిట్ ఎందుకు పెడతాం మనం? మేబీ అది ఎప్పుడైనా సరే ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుందేమో, అప్పుడు అందుకని లిమిట్ అప్లై చేసుకుంటే మనకి ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చినా సరే మనకు ఆన్సర్ వస్తుంది లిమిట్కి కదా. కంటిన్యూటీలో చెప్పా కదా, అదే పాయింట్ అనమాట, అందుకే లిమిట్ పెడతాం. బట్ ఇది ఎలా వచ్చిందో అర్థమైంది అందరికీ, రైట్ హ్యాండ్ డెరివేటివ్, ఇది రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇప్పుడు అదే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ వద్దాం. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఇప్పుడు ఇటు సైడ్, రైట్ సైడ్ అది కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వద్దాం. అప్పుడు ఇక్కడ తీసుకుందాం లెఫ్ట్ సైడ్. ఇది ఈ పాయింట్ ఏమనుకుందాం అంటే ఏ మైనస్ హెచ్. ఇది ఏ మైనస్ హెచ్ అయిందంటే ఈ పాయింట్ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ అను. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పైన ఏదో తీసుకున్నారు సార్, గ్రాఫ్ నేను తేడాగా వేసిన కిందకి రావచ్చు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్, అది పాయింట్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఏ మైనస్ హెచ్ తీసుకుంటే వై ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. ఓకేనా, ఇది ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నేను లెట్స్ బి అనుకుంటే, ఈ పాయింట్ నేను బి అనుకుంటుంటే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి, బీపీ అనమాట. ఈ స్లోప్ బీపీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అదే మనం లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. సో ఇప్పుడు బీపీ ఫైండ్ అవుట్ చేస్తుంటే బీపీ ఈజ్ ఈక్వల్, ఏదైనా స్లోప్ ఫార్మ్ ఒకటే కదా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 అంటే ఏంటి ఇక్కడ మనకి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. సో y2 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ మైనస్ y1 అంటే ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై x2 మైనస్ x1. x2 అంటే ఏంటి మనకి ఇక్కడ, x2 అంటే ఏంటి, ఏ మైనస్ హెచ్. వెరీ గుడ్, ఏ మైనస్ హెచ్ మైనస్ x1 అంటే ఏంటి. అర్థమైందా? క్లియర్ అందరికి, డౌట్ లేదు కదా? ఇప్పుడు ఏమైంది, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై మైనస్ హెచ్. అదే ఇదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు స్లోప్స్ కనుక ఈక్వల్ అయితే, ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం చెప్తాం, డిఫరెన్షియబుల్ అని చెప్తాం. అంటే ఫంక్షన్ అన్నది ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫరెన్షియబుల్ అని చెప్తాం అనమాట. యాక్చువల్గా మనం ప్రాసెస్ చేయాలి అంటే ఇదంతా చేయాలి. అర్థమైందా? బట్ ఇప్పుడు మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నారంటే మీరు ఈ ప్రాసెస్ మొత్తం చేయరు కదా, ఖచ్చితంగా మీకు షార్ట్ కట్ తెలుస్తుంది. ఆ షార్ట్ కట్ అండి ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఒకసారి ఫస్ట్ ఇదంతా రాసుకోండి. ఇది తెలియడం మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు షార్ట్ కట్ అన్నది మన ఎగ్జామ్లో ఫాస్ట్గా ఆన్సర్స్ రావడానికి. బట్ ఇది సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సబ్జెక్టే మనకి ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎగ్జామ్స్ ప్రాసెస్ అదంతా, రిజల్ట్ ఇది అది అదంతా వేరు. ఓకే, అది సెకండరీ. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడమే ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ వస్తే ఎలా అయినా బతికేయగలరు. అర్థమైందా? ఈవెన్ ట్యూషన్స్ చెప్పుకుంటూ, ఈవెన్ ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పుకుంటూ సంథింగ్ ఏదో ఒకలా బతికేస్తారు. సబ్జెక్ట్ రావడమే ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వస్తేనే షార్ట్ కట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్స్ ఏవి కూడా మీరు బాగా గమనించండి, మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకవు. సపరేట్గా నేను క్రియేట్ చేసుకున్న షార్ట్ కట్స్ ఇవన్నీ మీకు చెప్పడం మర్చిపోయాను. మీకు కొన్ని షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. షార్ట్ కట్స్ ఏవైతే చిన్న ఉన్నాయో అవన్నీ నేను 1 minute షార్ట్ వీడియోస్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేయబోతున్నాను. ఈ 2-3 daysలో చేస్తాను నేను. ఒకసారి అవి కూడా చూడండి అందరూ, సరేనా? సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అది మన సబ్జెక్ట్ రావడం ఇంపార్టెంట్. అప్పుడు ఏదైనా మనం చేయొచ్చు. షార్ట్ కట్స్ ఇవన్నీ సెకండరీ. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇది బాగా నేర్చుకుంటే, ఐ హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటా ఈ ప్రూఫ్ ఎలా వచ్చింది అన్నది. ఇది మీరు నోట్ చేసుకుంటే అప్పుడు మనం నెక్స్ట్ షార్ట్ కట్ కోసం దానికోసం వెళ్దాం. ఓకేనా? రాసుకోండి.
సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వబోతున్నాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మీ అందరికీ నేను చెప్పాను, కంటిన్యూటీకి డిఫరెన్షియబిలిటీకి ఒక కండిషన్ అండ్ ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటంటే క్లియర్గా వినండి. ఒకటి రాస్తాను, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ is a continuous function but not every continuous function is a differentiable function. నా పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీకు డిఫరెన్షియబిలిటీ చెక్ చేయమని ఇచ్చాడు అంటే, డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే అది ఆబ్వియస్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. ఒకవేళ అది కంటిన్యూస్ ఫంక్షన్ కాదు అంటే అది ఆబ్వియస్లీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ కాదు. ఓకేనా? అంటే ఇక్కడ పాయింట్, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్, కానీ ప్రతి కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలని లేదు. అర్థమైంది తేడా ఏంటో? ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, మీకు చాలా కేసెస్లో ఉపయోగపడుతుంది. చాలా ఇది ఒక్క పాయింట్ వల్ల ఈవెన్ కొన్ని అడ్వాన్స్ క్వశ్చన్స్లో అయితే మీరు ఎక్కువ ప్రొసీజర్ చేయక్కర్లేదు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్లో మీరు ఎప్పుడైతే అది నాట్ కంటిన్యూస్ ఆబ్వియస్లీ ఇంకా డిఫరెన్సిబిలిటీ మీరు చెక్ చేయక్కర్లేదు. ఇఫ్ ఈ పాయింట్ మీరు తెలియకపోతే డిఫరెన్సిబిలిటీ మళ్ళీ చెక్ చేయాలి, అది ఎలాగా మీకు రాదు, డిఫరెన్సిబిలిటీ అవ్వదు. బట్ ఇంకా సపరేట్గా ప్రాబ్లం చేయకుండా ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుంటే ఆ ప్రొసీజర్ అన్నది మనకు తగ్గుతుంది. ఓకే, కొన్నిసార్లు మీకు ఎంసెట్లో ఇంక ఈ సెట్లో డిఫరెన్సిబిలిటీ కాన్సెప్టే లేదు. ఎంసెట్లో ఏంటంటే మీకు కొన్నిసార్లు ఈ స్టేట్మెంట్ అడిగారు అనమాట. అంటే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ డిఫరెన్సిబుల్ ఫంక్షన్ ఆర్ నాట్, ఇలా అడిగారు అనమాట. సో మీకు దానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ప్రతి ఒక్కరు ఒకసారి రాసుకోండి. ఇది మీరు రాసుకుంటే నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతూ షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా సపరేట్గా బేసిక్ షార్ట్ కట్ కాకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళి షార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా? ఇంకా నేను నార్మల్ మెథడ్ అయితే చేయను. ఇప్పుడు క్వశ్చన్ ఇస్తా కదా, నార్మల్ మెథడ్ ఏంటంటే మీరు ఎవరికైనా నార్మల్ మెథడ్ కావాలి అంటే ఇది ఇంటర్మీడియట్ కోసం అయితే కాదు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఈ ఛానల్ ఓన్లీ ఎంసెట్కి, మెయిన్స్కి, ఈ సెట్కి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ ఆ ప్రొసీజర్స్ నేను చెప్పను. ఇక్కడ ఓన్లీ నేను షార్ట్ కట్ చెప్తాను. మీకు ఎవరికైనా నార్మల్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్, మీకు ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా. ఓకేనా? సరే, ఇది స్టేట్మెంట్ రాసుకోండి. ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్, బట్ నాట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. అర్థమైందా క్లియర్గా? ఇది రాసుకోండి అందరు. ఇది రాసుకుంటే క్వశ్చన్ ఇస్తాను. మీ క్వశ్చన్, f of x if f of x is equal to x square plus 3 or x square minus 3, where x is less than equal to 2 and x square plus 1 x greater than 2, check the differentiability at x equal to 2. Check the differentiability at x is equal to 2. ఇది మీ క్వశ్చన్. ఓకే, ఒకసారి ట్రై చేయండి అందరు. మీరు ట్రై చేయండి, అప్పుడు నేను చెప్తాను. దీనికి షార్ట్ కట్ చెప్తాను. ఐ థింక్ మీ అందరికీ ఆల్రెడీ బేసిక్ అయితే వచ్చు కదా. ఇప్పుడు నేను ఒక ఫార్ములా చెప్పాను, కండిషన్ చెప్పాను. ఆ కండిషన్ యూజ్ చేస్తే ఇది చేయగలరో లేదో ట్రై చేయండి. f of a plus h minus f of h అది ఉంది కదా, అది ట్రై చేయండి. లేదంటే నేను చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను డైరెక్ట్గా. ఇంక నేను నార్మల్ అయితే చెప్పను, మీరు ట్రై చేయండి, అప్పుడు నేను షార్ట్ కట్ చెప్తాను. ఒక 1 minute టైం తీసుకోండి, చేయండి అందరూ. చెక్ వెదర్ దిస్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆర్ నాట్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏ వాల్యూ అంతే, ఇక్కడ మనకి ఏ వాల్యూ 2 అనమాట. ఓకే, f of x ఆల్రెడీ వాడే ఇచ్చాడు, x less than 2కి గ్రేటర్ దెన్ 2కి. a plus h a minus h వేసినప్పుడు మీకు ఈ రెండు యూజ్ అవుతాయి అనమాట. ఓకే, చేయండి. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రొసీజర్ పెద్దది అవుతుంది అంతే, దానివల్ల ఇంకేం ఉండదు. అంటే ఇక్కడ నేను చెప్పేది, ఇప్పుడు మీరు ఆ కండిషన్ వేసే టైంలో ఇది వేస్తారు కదా, లిమిట్ h టెన్స్ టు 0 ప్లస్ సంథింగ్ వేస్తారు కదా, 0 ప్లస్ ఆర్ ఏ ప్లస్ సంథింగ్. ఏ ప్లస్ వేసే టైంలో ఏమవుతుంది, ఇక్కడ ఏ ప్లస్ అంటే 2 ప్లస్ కదా, 2 ప్లస్. సో 2 ప్లస్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, f ఆఫ్ a ప్లస్ h అంటే 2 ప్లస్ h మైనస్ f ఆఫ్ a అంటే f ఆఫ్ 2 డివైడెడ్ బై
హెచ్ అంటే ఏంటి ఇక్కడ మనకి 2 ఇదే కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ అంటే ఏంటి 2 కన్నా ఎక్కువ అని 2 ప్లస్ హెచ్ అన్నప్పుడు ఏమవుతుంది ఇది x స్క్వేర్ ప్లస్ 1 వేయాలి కదా. సో ఇక్కడ 2 ప్లస్ హెచ్ ప్లేస్ లో అంటే ఇక్కడ ఏముంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఇక్కడ మన ఫంక్షన్ ఎక్స్ ప్లేస్ లో ఏముంది 2 ప్లస్ హెచ్. సో మన ఎక్స్ ప్లేస్ ఇక్కడ ఏం పెట్టాలి 2 ప్లస్ హెచ్ కదా. సో 2 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 కూడా ఉంది కదా ఎఫ్ ఆఫ్ 2 పెట్టాలి మనం. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. సో 2 స్క్వేర్ మైనస్ 3 అంటే 1 డివైడెడ్ బై హెచ్ అంటే ఏంటి మనకి అర్థమైంది. అక్కడ ఏం చేశాను మీరు ఐ థింక్ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు వినండి. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ అంటే గ్రేటర్ దాన్ 2 అనే కదా. సో గ్రేటర్ దాన్ 2 కాబట్టి ఏం పెట్టాలి మనం ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫంక్షన్ వాడాలి. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఫంక్షన్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. బట్ ఇప్పుడు మనది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ కాబట్టి ఎక్స్ ప్లస్ లో ఏం పెట్టాను నేను 2 ప్లస్ హెచ్. సో అందుకే 2 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 అర్థమైందా. మైనస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 కదా. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి అక్కడ ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. బట్ ఇప్పుడు మనకి అడిగింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు వాడు ఏమడిగాడు ఎఫ్ ఆఫ్ 2. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 పెడితే 2 స్క్వేర్ మైనస్ 3 అంటే 1 అర్థమైందా. సో ఈ 1 ఇది క్యాన్సిల్ అవుతాయి. సో 2 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ బై 2 అనమాట. ఇప్పుడు హెచ్ వల్ల మనకి ఎంత వచ్చింది 2. సో 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 16/2. యా అలానే చూడండి ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు అదే లిమిట్ హెచ్ టెన్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 2 మైనస్ అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పాను 2 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే నార్మల్ మెథడ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కానీ షార్ట్ కట్ చెప్తాను. ఇలా నార్మల్ మెథడ్ చూడండి ఎలా చేస్తారో. అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 2 మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 డివైడెడ్ బై మైనస్ హెచ్ ఇంతేనా ఇదే కదా యాక్చువల్గా మనం క్లియర్. అప్పుడు ఏమవుతుంది విచ్ ఈస్ ఈక్వల్ టు 2 మైనస్ హెచ్ అంటే లెస్ దాన్ 2 మన ఫంక్షన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 కదా. బట్ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మన ఫంక్షన్ ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 వచ్చింది. బట్ మనకి కావాల్సిన ఎఫ్ ఆఫ్ 2 మైనస్ హెచ్ కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టాలి 2 మైనస్ హెచ్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది 2 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 2 కూడా ఉంది కదా ఇక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కదా ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏం పెట్టుకున్నాం మనం ఇక్కడ కూడా ఏం పెట్టుకున్నాం -1. ఎలా అయింది -1 దీంట్లో ఎఫ్ ఆఫ్ 2 అంటే ఈక్వల్ టు 2 కదా. సో ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 కదా. సో 2 స్క్వేర్ మైనస్ 3 అంటే 1. ఇది హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. డివైడెడ్ బై మైనస్ హెచ్ అంటే -2 అర్థమైందా. ఇప్పుడు ఏమవుతుంది హెచ్ ప్లేస్ మనం ఏం పెట్టాలి ఆల్రెడీ మనం అనుకున్నాం కదా హెచ్ టెన్స్ టు ఎంత 2. సో ఇక్కడ 2 పెడితే 2 మైనస్ 2 అంటే 0. సో -3 -1 అంటే -4 డివైడెడ్ బై -2 విచ్ ఈస్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి ఇక్కడ కంక్లూషన్ ఏమొచ్చింది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో దాని మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అర్థమైందా. ఇది నార్మల్ మెథడ్. దీనివల్ల ఏంటి కన్ఫ్యూషన్ మీకు ఇప్పుడు ఒక్కొక్కటి వెతుక్కోవడాలో ఇప్పుడు ఈ 2 ప్లస్ హెచ్ అంటే ఏంటి ఏ ఫంక్షన్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ హెచ్ పెట్టాలి 2 మైనస్ హెచ్ పెట్టాలి ఇదంతా కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది. అండ్ ఇది కూడా కొంచెం టైం టేకింగ్ కూడా. బట్ ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ లో ఇదే ప్రాసెస్ వాడాలి. ఈ ప్రాసెస్ వాడితేనే మీకు మార్క్స్ ఇస్తారు. అండ్ లాస్ట్ లో కంక్లూషన్ కూడా పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇవన్నీ ఉండాలన్నమాట. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్ జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా అందరికి అర్థమవుతుంది. ఇది అందరూ రాసుకున్నారు కదా సో పాజ్ చేసి రాసుకోండి. ఒకవేళ ఎవరైనా రాసుకోకపోతే రాసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. నోట్స్ మెయింటైన్ చేయండి సరేనా. సరే చూడండి ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను. సో ఇప్పుడు మనం చదువుతుంది డిఫరెన్షియబిలిటీ. ఖచ్చితంగా మనందరికీ ఈ వర్డ్ బట్టే మనకు తెలియాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ షార్ట్ కట్ చేయాలంటే మీ అందరికీ డిఫరెన్షియేషన్ అయితే వచ్చే ఉండాలి. డిఫరెన్షియేషన్ రాకపోతే మాత్రం ఈ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు. సో డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా రావాలి. డిఫరెన్షియేషన్ ఎవరికైనా రాకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే అదంతా ఉండవు ఒక 25 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా ఎలా నేర్పించాలో నేను క్లియర్గా నేర్పించాను మీకు స్లోగా. ఆ వీడియో ఒక 1 hour వీడియో ఉంటుంది అది చూడండి ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే. ఓకే సరే. సో మన ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మొత్తానికి డెరివేట్ చేయండి ఎఫ్ డాష్ ఎక్స్. వాడు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అని ఇందాక వచ్చింది కదా. సో మనం ఏం చేద్దాం డెరివేటివ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3కి డెరివేటివ్ ఏంటి 2x. ఓకే అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి డెరివేటివ్ ఏంటి 2x. అర్థమైందా. సేమ్ చూడండి విచ్ ఈస్ ఇక్కడ ఏంటి ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. అర్థమైంది రెండు. ఇప్పుడు మనకి ఏం కావాలి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ క్యూబ్ యాక్చువల్లీ ఎస్
ఇది ఎక్స్ క్యూబ్. ఓకే, సో ఇందాక మనం నార్మల్ ప్రొసీజర్ చేసాం కదా, ఒకసారి చెక్ చేయండి. అక్కడ మనం ఎక్స్ క్యూబ్ పెట్టాలి, ఎక్స్ స్క్వేర్ కాదు, సరేనా? అందుకే ఐ థింక్ క్వశ్చన్ డిఫరెంట్ వచ్చింది మనకి. ఎక్స్ క్యూబ్ అది. ఓకే, సో ఇప్పుడు మనం డెరివేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ అయిన స్త్రీ డెరివేటివ్ ఏమవుతుంది మనకి 3x స్క్వేర్. ఓకే, ఎక్స్ లెస్ దాన్ 2 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. యా దట్స్ ఇట్, అంతే. ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 అయితే 3x స్క్వేర్, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయితే 2x. సో ఇది ఎక్స్ క్యూబ్ క్వశ్చన్ మార్చుకోండి. అంటే ఇప్పుడు ఎవరైతే నార్మల్ మెథడ్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు అక్కడ ఇందాక చేసాం కదా, అక్కడ ఎక్స్ క్యూబ్ పెట్టుకోండి ప్రతి దగ్గర. ఓకే, సరే. సో ఇప్పుడు సింపుల్ షార్ట్ కట్ అయితే, మీకు డిఫరెన్షియబిలిటీ ఎప్పుడు చెక్ చేయమన్నా డైరెక్ట్గా ఫస్ట్ డెరివేట్ చేసేయండి. డిఫరెన్షియబిలిటీ కాబట్టి జస్ట్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేట్ చేస్తారు, ఒకటి 3x స్క్వేర్ వచ్చింది, ఇంకోటి 2x వచ్చింది. ఇప్పుడు ఈక్వేట్ చేయండి. మనం నార్మల్గా కంటిన్యూటీ చెప్పడంలో ఏం చెప్పుకున్నాం, డైరెక్ట్గా వాల్యూ బట్టి ఈక్వేట్ చేసుకుంటే అయిపోతుంది అదే కంటిన్యూటీలో. బట్ డిఫరెన్షియబిలిటీలో ఏంటి, డిఫరెన్షియేట్ చేసి వాల్యూ పెట్టుకోవాలి, అంతే సింపుల్. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కంటిన్యూటీలో మనం డైరెక్ట్గా ఇక్కడ ఏ వాల్యూ అవుతుందో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈక్వల్ అయితే అది కంటిన్యూటీ అంటాం, లేదు అంటే ఆ ఫంక్షన్ కంటిన్యూస్ కాదు అంటాం, అంతే కదా. ఇక్కడ ఏంటంటే డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వాల్యూ పెట్టాలి, అర్థమైందా? అండ్ ఇఫ్ వాల్యూ పెట్టడంలో ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తే మనం లిమిట్ అప్లై చేస్తాం, లేదంటే లిమిట్ అప్లై చేసే పని కూడా ఉండదు. క్లియర్? ఇప్పుడు వాల్యూ పెట్టి చూడండి. ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది, ఇందులో 2 పెడితే 3 × 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 3 × 4 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 12. అర్థమైందా? బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏం పెట్టాలి, 2x ప్లస్ x ప్లస్ ఏం పెట్టాలి, 2 పెట్టాలి కదా. 2 + 2 - ఎనీథింగ్ ఇస్ 2 ఓన్లీ. సో 2 పెడితే ఏమవుతుంది, 2 × 2 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 4. బట్ ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 12. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. సో దట్ మీన్స్ దిస్ ఫంక్షన్ చెక్ ద డిఫరెన్షియబిలిటీ అన్నది ఏంటి అవుతుంది ఇప్పుడు, అర్థమైందా? క్లియర్? సింపుల్, జస్ట్ డిఫరెన్షియేట్ చేయండి, వాల్యూ పెట్టండి. ఇఫ్ ఈక్వల్ అయితే డిఫరెన్షియబుల్, లేదు అంటే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ముందు కండిషన్ చెప్పాను కదా, ఒక స్టేట్మెంట్ ఇచ్చా కదా మీకు, ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్ డిఫరెన్షియబుల్ ఇది అది. సో ఆ స్టేట్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి చాలా వాటిలో ఉపయోగపడుతుంది. ఓకే, ఒకసారి ఇది నోట్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ చేసిన నార్మల్ ప్రొసీజర్ ఉంది కదా, దాంట్లో ఇక్కడ ఎక్స్ క్యూబ్ పెట్టుకొని యూ సాల్వ్ ఇట్. అండ్ ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. యా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంచెం మంచి డిఫికల్ట్ క్వశ్చన్ ఇస్తాను. యా, e per x is not differentiable at x is equal to, మీరు x వాల్యూ కనుక్కోవాలి. ఆప్షన్ ఏ is 0, option B is -1, option C is 1, option D is differentiable everywhere. ఇది మీ క్వశ్చన్. ఒక్క 2 minutes నేను టైం ఇస్తాను. యూ పీపుల్ ట్రై టు డూ. టఫ్ అయితే ఏం కాదు, టఫ్ అన్నా కానీ టఫ్ కాదు, చిన్నది ఆలోచిస్తే చాలు, కొంచెం బుర్ర పెడితే అర్థమైపోతుంది. చేయండి, అందరూ ఫాస్ట్గా చేయండి. ఈ per x is not differentiable at x is equal to, నేను షార్ట్ కట్ చెప్పా కదా, మీరు ఆ షార్ట్ కట్లో వాడిన ఆన్సర్ వస్తుంది, వాడకపోయినా నార్మల్గా ఆన్సర్ వస్తుంది. బట్ నేను ప్రిఫర్ చేస్తాను షార్ట్ కట్. ఓకే, నార్మల్ అయితే నేనైతే ఇక్కడ చెప్పాను. సో ఆల్రెడీ మీకు అందరికీ చెప్పా, ఇది కాంపిటేటివ్ లెవెల్లోనే ఈ వీడియో అంతా వెళ్తూ ఉంటుంది, మీకు నార్మల్ ఇంటర్మీడియట్ లెవెల్ వీడియో అవ్వదు. సో నేను షార్ట్ కట్టే చెప్తాను, సరేనా? ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ యువర్ నార్మల్ మెథడ్స్. చేశారా అందరూ? ట్రై చేశారా? ఆన్సర్ వచ్చిందా అందరూ? సింపుల్ షార్ట్ కట్ లో చెప్పేస్తా చూడండి, సింపుల్ అయిపోతుంది. మనం డిఫరెన్షియబుల్ లా కాదని చెక్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి. యాక్చువల్గా మన ప్రాసెస్ అదే కదా. సో ఫంక్షన్ వాడు ఏమి ఇచ్చాడు, f of x is equal to e power x. సో f dash x ఏమవుతుంది, f dash x is equal to e power x కదా. e power x డిఫరెన్షియేషన్ e power x. ఇప్పుడు డిఫరెన్షియబుల్ కాకూడదు అంటే ఏమవ్వాలి, కండిషన్ ఏంటి? ఇప్పుడు మనం ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, 2 ఫంక్షన్స్ నాట్ ఈక్వల్ అయితే మనం దాన్ని ఏమనుకుంటున్నాం, డిఫరెన్షియబుల్ కాదు అనుకుంటున్నాం. అంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇస్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అయితే దాన్ని మనం డిఫరెన్షియబుల్ కాదు అనుకుంటున్నాం. యాక్చువల్గా అదే కదా. ఇలా ఒకటే ఫంక్షన్ మీకు ఇచ్చాడు అంటే అది ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుందో, ఇన్ఫినిటీ అంటే ఏంటి మనకి తెలీదు, సంథింగ్ ఎదో నెంబర్.
ఎప్పుడైతే అది ఇన్ఫినిటీ అవుతుందో అప్పుడు అది డిఫరెన్షియబుల్ కాదు అని. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 1/x అని ఇచ్చాను అనుకోండి, 1/x. ఓకే, ఈ ఫంక్షన్ ఎప్పుడు డిఫరెన్షియబుల్ కాదు అంటే మీ ఆన్సర్ ఏం చెప్తారు? x = 0 దగ్గర అది డిఫరెన్షియబుల్ కాదు అంటారు. ఎందుకు? x = 0 పెడితే 1/0 అన్నది ఏమవుతుంది మనకి? ఇన్ఫినిటీ అవుతుంది. అర్థమైందా? మీకు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, గుర్తుందా? ఆల్ పాలినోమియల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అండ్ ఆల్ కంటిన్యూస్ ఆర్ డిఫరెన్షియబుల్. అలా కొన్ని కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా మనం డీటెయిల్గా వెళ్ళాలి అనుకుంటే యాక్చువల్గా ఇప్పుడు పాయింట్స్ అన్ని నేను తీయాలి నార్మల్ మెథడ్లో నేను చెప్తే. బట్ ఇఫ్ ఈ షార్ట్ కట్లో మనం వెళ్తే సింపుల్గా మనకి ఎప్పుడైతే ఇన్ఫినిటీ వస్తుందో ఆ టైంలో అది డిఫరెన్షియబుల్ కాదు. ఓకే, ఇప్పుడు ఇన్ఫినిటీ ఎక్కడ వస్తుంది? e⁻x లో. ఇప్పుడు e⁻x లో మనకి ఇన్ఫినిటీ రాకూడదు. ఎక్కడైతే ఇన్ఫినిటీ వస్తుందో అక్కడ నాట్ డిఫరెన్షియబుల్. వాడు అడిగింది ఏంటి? నాట్ డిఫరెన్షియబుల్ ఎక్కడనే కదా. ఒకసారి ఆప్షన్ చూడండి, 0 దగ్గర అన్నాడు. ఇప్పుడు 0 ఆప్షన్ పెట్టుకుంటే e⁻0 ఆన్సర్ ఎంత మనకి? 1. సో అది ఇన్ఫినిటీ కాదు. సో ఆప్షన్ 0 ఇది కాదు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ -1 చూడండి, e⁻−1. e⁻−1 అంటే 1/e, అంటే 1/e అంటే నియర్లీ 2π సంథింగ్ వాల్యూ వస్తుంది. సో ఏదో ఒక వాల్యూ అయితే ఉంటుంది, ఇన్ఫినిటీ అయితే కాదు. అర్థమైందా? అండ్ e⁻1 కూడా అంతే కదా. e⁻1 కూడా ఏమవుతుంది? ఏదో ఒక వాల్యూ సంథింగ్, ఈకి ఒక వాల్యూ ఉంటుంది కదా సంథింగ్, ఆ వాల్యూ ఉంటుంది 2.7 ఏదో ఉంటుంది, 2.7 సంథింగ్ ఆ వాల్యూ ఏదో. అంటే అక్కడ కూడా ఇన్ఫినిటీ రావట్లేదు. అంటే -1 ఆన్సర్ కాదు, 1 ఆన్సర్ కాదు. మరి ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది? ఈలో ఇన్ఫినిటీ ఈ పవర్ ఎప్పుడు వస్తుంది? మనందరికీ తెలిసిందే, e⁻∞ ఆన్సర్ ఇన్ఫినిటీ, e⁻∞ ఆన్సర్ ఇన్ఫినిటీ. బట్ ఈ నాలుగిట్లో ఎక్కడైనా ఆప్షన్ ఇన్ఫినిటీ ఉందా? లేదు. సరే, మరి డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ ఆప్షన్ ఉంది కదా. ఈ 3 కాదు కాబట్టి డైరెక్ట్ ఇదే ఆన్సర్ కదా. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్ఫినిటీ దగ్గర ఆన్సర్ మనకి డిఫరెన్షియబుల్ కాదు కదా. సో అది డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ అవ్వదు కదా. వీ హ్యావ్ ఎ పాయింట్, ఇన్ఫినిటీ దగ్గర లేదు కదా అని. బట్ యాక్చువల్గా మనం దీన్ని డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ అని ఎలా కన్సిడర్ చేస్తామంటే, ఇన్ఫినిటీ అన్నది మనకు తెలియని వాల్యూ, అది ఉందో లేదో మనకి తెలీదు. జస్ట్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఇన్ఫినిటీ, అది తెలియదు మనకి. సో కాబట్టి ఏం చెప్తామంటే e⁻x అనేది డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్ అని చెప్పేస్తాం. బట్ యాక్చువల్గా అయితే ఇన్ఫినిటీ ఈజ్ ఎ పాయింట్. ఓకే, వీ కెన్ సజెస్ట్ ఇట్. బట్ మనం అంత డీప్గా వెళ్ళక్కర్లేదు. వీఆర్ నాట్ PhD స్టూడెంట్స్. ఎక్కడ మనం ఇప్పుడు లిటరేచర్ గ్యాప్ ఇవి మీకు అర్థమై ఉండదు కదా. ఓకే, సో PhD అంటే కమెంట్ చేయట్లే కదా. సో జస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ దే హ్యావ్ టోల్డ్ అస్. ఓకే, సో అంత ఇన్ఫినిటీ కానీ అవ్వదు. సో డిఫరెన్షియబుల్ ఎవ్రీవేర్. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. మేబీ ఇటువంటి క్వశ్చన్ మీకు ఇవ్వచ్చు. ఎందుకంటే డిఫరెన్షియబిలిటీ, కంటిన్యూటీ ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే 2 పార్ట్స్ ఇస్తాడు, 2 ఈక్వల్ అయితే కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ, లేదంటే కాదు అని. బట్ అలా కాకుండా కొన్నిసార్లు ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. వీ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఓకే, సరే, ఇది రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జామిన్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ examine the differentiability of sin x minus 1 sin mod x minus 1 at x is equal to 1. So ఈ క్వశ్చన్ another different model. చిన్న మోడల్ డిఫరెన్స్ అంతే, మరీ టఫ్ ఏం కాదు. యూ కెన్ డూ, ఐ థింక్. చేయండి అందరూ. నేను మోడ్ ఎక్స్ కోసం మీకు కొన్ని చెప్పా కదా, అది యూజ్ చేస్తూ చేయాలన్నమాట. నేను ఒక 1 minute మీకు టైం ఇస్తాను, 1 to 2 minutes. మీరు ట్రై చేయండి, లేదంటే నేను చెప్పేస్తాను. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అది ఎంసెట్కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీ ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కంపల్సరీ ఇస్తాడు, బట్ ఒక ప్రతి షిఫ్ట్లో ఇస్తాడు నేను చెప్పలేను. బట్ ఎనీ 1 shift మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది మోడ్ మీద. ఓకే, సో చేయండి అందరూ. యూ పీపుల్ కెన్ డూ. ఐ థింక్ మోడ్ కోసం నేను చెప్పాను కదా, అది ఉపయోగించండి, ఈజీ అవుతుంది. డైరెక్ట్గా చేస్తే కొంచెం టఫ్. మోడ్ కోసం ఉపయోగించండి నేను చెప్పిన మెథడ్. గుర్తుందో లేదో నాకు తెలీదు, బట్ యూ పీపుల్ ట్రై. అండ్ నా వరకు నాకు కొంచెం తెలిసింది ఏంటంటే, ఈ మధ్య స్టూడెంట్స్ నుంచి నాకు వస్తున్న రెస్పాన్స్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ భయపడిపోతున్నారు ప్రతిదానికి. అంటే ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి వెళ్ళాలి, ఒక బయట కాలేజ్కి వెళ్ళాలి. కొంతమంది మొన్న ఎగ్జామ్ రాశారు, ఎంటెక్ అదే ఎంసెట్కిను ఈసెట్కి ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు బయటికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు. అంటే ఇప్పుడు వేరే సార్ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలి, మేము ఎలా చదువుతాం అక్కడ అండ్ ఆల్.
నేను చెప్పేది ఏంటంటే మీరు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్స్ ఉంటాయి, మనందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. ఐ థింక్ నాకైతే నా డ్రీమ్ ఏంటంటే నేను మా పేరెంట్స్కి, మా వైఫ్కి, అందరికీ అవైలబుల్గా ఉండాలి. నేను అంటే ఎప్పుడు వాళ్ళకి కావాల్సినా సరే వాళ్ళు నేను అవైలబుల్గా ఉండాలి. నేను దానికోసం ప్లస్ ఎక్స్ట్రాగా నేను నా టీచింగ్ స్కిల్స్ నా మీద నాకు నమ్మకం ఉంది. ఐ కెన్ టీచ్ వెరీ వెల్. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను కానీ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ మై వే. ఓకే, సో దానివల్ల అవన్నీ ఆలోచించుకొని నేనేమనుకున్నా అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఫర్ మీ ఈజ్ బెస్ట్. అండ్ దానికోసం నేను ఇప్పుడు బీటెక్తో పాటు ఇప్పుడు ఎంటెక్ ఎన్ఐటి చేస్తున్నాను నేను సురత్కల్లో. అండ్ నెక్స్ట్ ఐ విల్ డూ డెఫినెట్లీ పిహెచ్డి. అండ్ దానికోసం ఇప్పుడు నేను కర్ణాటక ఎక్కడికో వెళ్తున్నాను, ఎక్కడ వాళ్ళు ఏదో స్టేట్ ఏదో మాట్లాడతారు, బట్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. అప్పుడే నేను అనుకున్న డ్రీమ్స్ ప్రతిదీ నాకు అవుతుంది. నేను మా పేరెంట్స్ అవైలబుల్గా ఉండొచ్చు, అండ్ నాకు నచ్చినప్పుడు నేను బయటికి తిరగచ్చు, నచ్చినప్పుడు నాకేంటంటే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, అది కూడా బైక్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నా బైక్ ఇప్పటికీ నేను బీటెక్లో ఉన్నాను, ఇప్పుడు నాకు ఆల్రెడీ 4 బైక్స్ ఉన్నాయి నా దగ్గర. నాకు బైకింగ్ చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ కుదరాలి అంటే, నా లైఫ్ నేను అనుకున్నట్టు మారాలి అంటే నేను ఖచ్చితంగా అవన్నీ చేయాలి. అదే ఇప్పుడు నాకు బీటెక్లోని ఇప్పుడు నాకు వేదం కంపెనీలో వచ్చిందనమాట. నేను బీటెక్లో నావల్ ఆర్కిటెక్చర్ కోర్స్, నాకు ఆల్రెడీ వేదం అనే కంపెనీ ముంబై కంపెనీలో నాకు వచ్చింది విత్ 6 lakhs ప్యాకేజ్, అంటే తక్కువే 50,000 per month. బట్ నాకు ఏదో ఒకటి వచ్చింది. ఇప్పుడు చాలామంది నా స్టేజ్లో ఉన్న వాళ్ళు అబ్బా ఇంకేం చదువుతాంలే వెళ్ళిపోతాం, ఏదో కంపెనీ వచ్చింది కదా, ఓ 2-3 years గ్రోత్ ఉంటుంది, సో శ్రావణ్ నువ్వు 3 years చేసి నువ్వు వచ్చినా సరే నా శాలరీలోకి వస్తావు, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 years అదే శాలరీకి వెళ్ళిపోతాను అని. బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే దే ఆర్ అడ్జస్ట్ అయిపోతున్నారు. వాళ్ళు శాలరీ కోసం మీరు ఎందుకు వర్క్ చేస్తున్నారు? మీరు వర్క్ చేయాల్సింది మీకోసం, మీ ప్యాషన్ కోసం, మీ పీపుల్ కోసం. మీ పీపుల్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి మీ మీద. చాలా పేరెంట్స్ అందరికీ ఒకటే ఎక్స్పెక్టేషన్ ఉంటుందిరా, మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, వెళ్ళి చదవండి, మీరు బాగా గ్రో అవ్వండి, అదే మా అంబిషన్, మేము అందరికీ గొప్పలు చెప్పుకోవాలి, అందరికీ మీకోసం మేము గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మనల్ని చూసి వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. మన వల్లే వాళ్ళు సరిగ్గా ఫుల్గా తినగలరు కూడా. మీకు తెలుసో తెలీదో, మీరు బాగా చదివితే ఆ రోజు మీ పేరెంట్స్ ఒక ముద్ద ఎక్కువ తింటారు, దానివల్ల వాళ్ళు ఇంకా హెల్తీ ఉంటారు మన వల్ల. మనం చదవకపోతే మన కోసం ఏడుస్తే వాళ్ళు తినడం మానేస్తారు. ఐ నెవర్ డౌట్ పేరెంట్స్ ఆర్ వెరీ 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 గుడ్. బట్ నేను చెప్తుంది ఏంటంటే పేరెంట్స్ అందరికీ ఒకటే డ్రీమ్ ఉంటుంది, మా పిల్లడు బాగా చదువుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ హ్యావ్ టు బీ ఇన్ అ గుడ్ పొజిషన్. బట్ మనకి పేరెంట్స్ మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, మేబీ అవర్ లవర్స్ అవనివ్వండి, అవర్ సోల్మేట్స్, అవర్ వైఫ్, సంథింగ్ ఎక్సెట్రా. వాళ్ళందరికీ ఇంకొన్ని డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళతో టైం గడపాలి, ఆర్ ఎల్స్ సంథింగ్ ఆల్. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నా, ఒక గోల్ పెట్టుకున్నా, టు గో టు సమ్వేర్ అండ్ డూ సంథింగ్, అండ్ దట్ టు ఫర్ మై పీపుల్. దానికోసం ఎంత కష్టమైనా భరించాలి. లైక్ దట్ మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ఛానల్ ఫాలో అవుతున్నారో నేను మీ అందరికీ చెప్పే సజెషన్ ఇదే, యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఈ క్లాస్ టైం వేస్ట్ అయినా ఐ డోంట్ కేర్ యాక్చువల్లీ, బికాస్ నాకు ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ భయపడిపోతున్నారు, వెళ్ళడానికి అక్కడ ఏం చేస్తాం సార్, ఇక్కడ ఉండి ఏదో చేసుకుంటాం సార్, ఇక్కడ ఉండి ఏం చేస్తారా మీరు? మీ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రండి. మీ కంఫర్ట్ జోన్ వద్దు, గో టు అవుట్ సైడ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అండ్ డూ సంథింగ్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి హాస్టల్లో కూర్చొని ఏదో ఆడుకోవడాలు మాట్లాడుకోవడాలు కాదు. ఆ 4 years మరి ఎంటెక్ అయితే 2 years వర్క్ చేయండి గట్టిగా. మీరు కరెక్ట్ ఈ 5-6 years మీ కెరీర్ని కరెక్ట్గా దారిలో పెట్టే ఇయర్స్. అర్థమైందా? ఆలోచించండి, మీకు ఒక మంత్కి ఇంకా రాగానే మీకు శాలరీ క్రెడిట్ అవుతుంది 2 lakhs అంటే ఆలోచించండి, ఆ 2 lakhs మీరు ఏం చేయగలరు? అదే మంత్ అయ్యేటప్పటికి మీరు రిజిస్టర్ అవుతూ ఉంటే మీకు 40,000 30,000 పడుతుంటే మీకు ఏం చేస్తారు ఆ 40,000 30,000తో? ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ వాళ్ళు అరే మనం ఫెస్టివల్కి ఆర్ సంథింగ్ ఏదో ఫంక్షన్కి వెళ్తామరా, ఏమైనా మంచి గోల్డ్ కొనుక్కుందామని అంటే మీరు వెంటనే గోల్డ్ అడిగినా సరే కొనే పొజిషన్లో మీరు ఉండాలి. ఆర్ సంథింగ్ గోల్డ్ ఎందుకు మీకు 40-30,000 వస్తుంటే అరే వాళ్ళకి ఒక గిఫ్ట్ కొందామరా మనం అనుకుంటా అంటే మీరు చీప్ గిఫ్ట్స్ కోసం వెతుకుతారు. అక్కడ మీ హోదా ఎక్కడ ఉంటుంది? నా పాయింట్ అర్థమైందా? సో థింక్ ఆల్ దిస్, అడ్జస్ట్ అవ్వండి ఒక 2 years, ప్రతి దాన్ని పక్కన పెట్టండి. మీరు దానికి టైం ఇవ్వండి. ఇప్పుడు చదవండి అంటే ఫుల్ చదివేవాడిని కాదు కదా, అక్కడ మళ్ళీ మీ ఇంటికి వస్తారు, మీకు కావాల్సిన వాడిని కలుస్తారు, యూ మే గో థింక్ కదా. నేను చెప్పేది అర్థమైందా? సో అదంతా ఆలోచించి టేక్ యువర్ డెసిషన్. ఓకే సరే, ఈ క్వశ్చన్ అయిందా అందరికి? బోర్ కొట్టిందా ఇదంతా చెప్పి? బోర్ కొట్టిందా స్టూడెంట్స్ మీకు? ఇట్స్ ఇంపార్టెంట్.
యూ హ్యావ్ టు నో రియాలిటీ ఆఫ్ ద లైఫ్ కదా. సరే, సో చూడండి, ఎప్పుడైతే మోడ్ ఉందో, మోడ్ కోసం నేను ఒకటి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మోడ్ ఎక్స్ అన్నది ఫంక్షన్ అనుకుంటే అది మనకి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 2 పార్ట్స్ ఏంటంటే ఎక్స్ అన్నది అదే ప్లస్ ఎక్స్ వస్తుంది ఎప్పుడంటే ఎక్స్ అన్నది గ్రేటర్ దెన్ 0 అయితే, అండ్ మైనస్ ఎక్స్ వస్తుంది ఎప్పుడంటే ఎక్స్ అన్నది లెస్ దెన్ 0 అయితే. ఎక్కడైనా ఈక్వల్ టు సింబల్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా వస్తుంది కదా. లెస్ దెన్ 0 అయితే అది, గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్ పాజిటివ్ కాబట్టి, లెస్ దెన్ 0 అయితే మోడ్ ఎక్స్. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను అప్పుడు చెప్పాను. అండ్ తర్వాత ఇప్పుడు అదే లెట్స్ సే ఇది ఎక్స్ మైనస్ ఏ ఉంది అనుకోండి, మోడ్ ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది? ఎక్స్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఎక్స్ అవుతుంది? ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ, ఆల్రెడీ ఎక్స్ అన్నా కన్నా పాజిటివ్ అవుతుంది, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ, ఆల్రెడీ నెగిటివ్ అవుతుంది, ఎక్స్ అన్నది లెస్ దెన్ ఏ. ఈ కండిషన్స్ అర్థమయ్యా మీకు? కండిషన్స్ ఓకే. ఒక్కసారి కండిషన్స్ చూడండి, బాగా క్లియర్గా గమనించండి ఈ కండిషన్స్. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను అప్పుడు ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ -2 పెట్టాను అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు -2 అంటే లెస్ దాన్ 0 కదా -2 అంటే, అప్పుడు మన ఫంక్షన్ ఏంటి? -x అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? -2 అంటే ఆన్సర్ ఎంత అయింది? 2. పాజిటివే కదా. ఇప్పుడు -2 మోడ్ -2 ఆన్సర్ ఎంత? 2. ఇలా వచ్చింది అనమాట 2. ఆ పాయింట్ అర్థమైంది ఇక్కడ నేను చెప్తున్నాను. అలానే ఇప్పుడు ఈ sin x mod x -1 కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఇలా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. స్ప్లిట్ చేసుకొని ఈక్వేట్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు నా పాయింట్, మీరు అలా స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్టింగ్ ఇదే కదా స్ప్లిట్టింగ్, ఇలా నేను చేస్తాం. ఇలానే స్ప్లిట్ చేయాలి. ఎలా చేస్తారో చూడండి అందరూ. sin mod x -1 ని నేను ఎలా స్ప్లిట్ చేస్తున్నా అంటే, sin x -1 పాజిటివ్ అయింది ఎప్పుడు? x ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ 1 అయితే, ఇప్పుడు x అనేది గ్రేటర్ దాన్ 1 అయింది అనుకోండి, లెట్స్ ఎగ్జాంపుల్ 2 - 1 అంటే సైన్ పాజిటివ్ కదా, sin 1 పాజిటివ్. నా పాయింట్ అర్థమైందా? అలానే x లెస్ దాన్ 1 అయితే నేను ఏం పెడతానంటే -sin x -1. ఇప్పుడు x లెస్ దాన్ 1 అయితే. అర్థమైందా? సరే, ఇక డైరెక్ట్ గా మీరు మైనస్ అలా పెట్టారు, మీకు పాయింట్ అర్థమై ఉంటుంది. మోడ్ లోపల ఉంది కాబట్టి మనకి మైనస్ ఎక్కడ వస్తుంది? సైన్ నెగిటివ్ ఇక్కడ వస్తుంది అనమాట. sin -x -1 అని వస్తుంది యాక్చువల్గా. బట్ మీ అందరికీ తెలుసు sin -x, సైన్ అనేది ఏ ఫంక్షన్? ఆడ్ ఫంక్షన్. సైన్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇది ఏమవుద్ది? -sin x -1 అవుతుంది. సో అది వచ్చింది అనమాట, -sin x -1. పాయింట్ అర్థమైంది? ఇది ఎలా స్ప్లిట్ చేశాను అన్నది. స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్. ఆ స్ప్లిట్ ఇది అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ముందు నేను x కోసం చెప్పాను కదా, మోడ్ x కోసం, అది చూసి అప్పుడు చూడండి. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకు కావాల్సిన డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి. సో నౌ వి గాట్ అవర్ ఫంక్షన్. మనకు వచ్చేసింది ఎలా స్ప్లిట్ చేయాలి అన్నారు. ఇప్పుడు డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలంటే మన ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి? డెరివేట్ చేయాలి. సో f'(x) చేస్తుంటే f'(x) ఏమవుతుంది? sin x -1 డెరివేటివ్ ఏంటి? cos x -1, వేర్ x is greater than equal to 1. అండ్ తర్వాత -sin x -1 డెరివేటివ్ ఏంటి? -cos x -1, అండ్ దీనికి x లెస్ దెన్ 1. అర్థమైందా? ఇప్పుడు x ఈక్వల్ టు 0 కదా, వాడు ఏమన్నాడు? x ఈక్వల్ టు 1 దగ్గర కదా మనం చెక్ చేయాలి. సో x ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుంది? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అదే కదా. సో cos 1 - 1 అంటే cos 0 వాల్యూ ఎంత? cos 0 వాల్యూ ఇస్ 1. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా 1 పెడితే cos 0 వాల్యూ ఎంత? 1. బట్ ఇక్కడ ఏమో మన మైనస్ సైన్ ఉంది కదా, సో ఇదేం వచ్చింది మనకి? -1 వచ్చింది. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. అంటే దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. దట్ మీన్స్ ఎగ్జామిన్ ద డిఫరెన్షియబుల్ అన్నారు కదా, సో ఆన్సర్ ఏంటి? నాట్ డిఫరెన్షియబుల్. అర్థమైందా? సింపుల్ ట్రిక్. ఒకసారి రాయండి అందరూ, ఇదంతా నోట్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇంకొక మంచి క్వశ్చన్. ఓకే, యా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్, అంటే ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ ఇస్తాను. దిస్ మోడల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ యాక్చువల్లీ. చూడండి అందరూ. అట్ x ఈజ్ ఈక్వల్ టు 0, f(x) ఈజ్ ఈక్వల్ టు x sin 1/x అని ఇంకోటి 0. ఎప్పుడంటే ఇదేమో x నాట్ ఈక్వల్ టు 0, ఇదేమో x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈజ్ ఇది మీ క్వశ్చన్. అండ్ దీనికి ఆప్షన్స్ చూడండి, చిన్న ఆప్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. నేను డిఫరెన్షియబుల్గా DEFF అని పెడతాను జస్ట్. ఆప్షన్ 2 కంటిన్యూస్ అండ్ నాట్
not differentiable. Third option, not continuous and differentiable. That means but differentiable. Fourth, not continuous and not differentiable. Not differentiable. ఇది చేయండి ఈ క్వశ్చన్ అందరూ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది అనమాట. సంథింగ్ కంటిన్యూస్ అండ్ కంటిన్యూటీ చాప్టర్, డిఫరెన్షియబుల్ చాప్టర్ రెండు కలిపి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ట్రై చేయండి అందరూ. సో కంటిన్యూటీ వస్తేనే డిఫరెన్షియబిలిటీ వస్తుంది, కంటిన్యూటీ కంపల్సరీ రావాలి అని చెప్పాక స్టార్టింగ్. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, కంపల్సరీ మీకు ఏదో ఒక షిఫ్ట్లో అయితే ఇస్తారు ఈ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయండి అందరూ. సింపుల్ టఫ్ ఏం కాదు, యూ పీపుల్ కెన్ డూ. ఐ నో ఇంత విన్నారు కాబట్టి ఐ థింక్ ఇప్పుడు ఇదంతా క్లియర్గా విన్నారు అంటే మీరు ఈజీగా చేసేస్తారు దీన్ని. ఐ నో. కంటిన్యూటీ అంటే ఏంటి? రెండు వాల్యూలు పెట్టుకొని చెక్ చేస్తారు. బట్ ఇక్కడ వాల్యూ పెట్టుకునే టైంలో మీకు చిన్న తేడా కనిపిస్తుంది అనమాట. ఐ నో. అదే చేయడం, అది మరి మాత్రం రావాలి కదా. మీరు డైరెక్ట్గా వాల్యూ పెట్టుకుని వచ్చేసి అంత ఈజీగా అయితే అప్పుడు ఇవ్వడు, చిన్న కన్ఫ్యూజన్ పెడతాడు. అది ఎవడైతే చేస్తాడో హీ విల్ గెట్ ర్యాంక్. సో క్యాపబిలిటీ ఉండాలి. ప్రతి ఒక్కరికి ర్యాంక్ వచ్చేయాలి అనుకోండి అన్నాం. ర్యాంక్ రావాలి అంటే దే పీపుల్ షుడ్ డిజర్వ్. సో ఆ డిజర్వ్ ఉన్న పీపుల్కి మాత్రమే ర్యాంక్ రావాలి, అందరికీ అలా వచ్చేస్తాయి. సో డిజర్వ్ కావాలి అంటే యూ పీపుల్ షుడ్ వర్క్ హార్డ్. ప్రతిదీ డిపెండెంట్ మీ మీద ఉంటుంది మీ చదువు అంతా. మీరు బాగా విని బాగా చేస్తే యూ కెన్ డూ. ఓకే, చేయండి అందరూ. వచ్చిందా అందరికి? ఈజీ చేశారా అందరూ? ఈజీ క్వశ్చనే కదా, టఫ్ ఏం కాదు. చూడండి, సో ఇప్పుడు కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు అన్ని ఆప్షన్స్లో కంటిన్యూస్ నాట్ కంటిన్యూస్ అని ఉంది కదా. సో ఫస్ట్ కంటిన్యూటీ చెక్ చేద్దాం, అప్పుడు రెండు ఆప్షన్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ వాల్యూ పెట్టుకోవాలి అంతే. ఆల్రెడీ 0 దగ్గర వాల్యూ 0 అని వాడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ మనకి 0 వస్తుందా లేదా అన్నదే పాయింట్ కదా. నా కంటిన్యూటీ అర్థమైందా? జస్ట్ 0 వాల్యూ పెట్టాలి అంతే. సో 0 పడితే ఏమవుతుంది? ఇది ఏమవుతుంది చెప్పండి? 0 ఇంటూ సైన్ 1/0. సో 0 ఇంటూ సైన్ 1/0 అంటే సైన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇదే మన డౌట్, సైన్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? మీ అందరికీ బాగా తెలుసు. ఆ సైన్ గ్రాఫ్ మీరు గమనిస్తే సైన్ అన్నది ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా ఏంటి? ఈ వాల్యూ ఏమో +1 అయితే ఈ వాల్యూ మనకి ఏముంటుంది? -1. కంపల్సరీ సైన్ ఎక్కడికి వెళ్ళి ఎంత గ్రాఫ్ ఇచ్చినా ఆబ్వియస్గా వాల్యూ అంతా ఎక్కడ ఉంటుంది? 1 నుంచి -1 వరకు. అంటే సైన్ ఇన్ఫినిటీ వాల్యూ ఈధర్ -1 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. అంతే తప్ప ఇన్ఫినిట్ వాల్యూ అయితే ఉండదు. అంటే మన అందరికీ కంపల్సరీ ఇక్కడ తెలిసింది ఏంటంటే సైన్ ఇన్ఫినిటీ అన్నది ఫైనైట్ వాల్యూ కదా. సో 0 ఇంటూ ఫైనైట్ వాల్యూ ఆన్సర్ ఏంటి? 0. అర్థమైందా? సో 0, ఇది కూడా వాల్యూ 0 వచ్చింది, ఇది కూడా 0 వచ్చింది, అంటే బోత్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ కంటిన్యూస్ ఫంక్షన్ అని. సో కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అండ్ దెన్ ఫోర్త్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, క్లియర్? ఇదందరికి ఓకే? ఈ ఆప్షన్ అయితే ముందే మనకి క్యాన్సిల్ అయిపోవాలి. యాక్చువల్గా నాట్ కంటిన్యూస్ బట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. అసలు నేను స్టేట్మెంట్ ఇచ్చాను గుర్తుందా? ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. ఈ నాట్ కంటిన్యూస్ అని అన్నాడంటే ఆబ్వియస్లీ అది డిఫరెన్షియబుల్ కూడా అవ్వదు అనమాట. ఈ పాయింట్ ముందే క్యాన్సిల్ అయిపోవాలి మనకి. ఇలా అయితే ఇప్పుడు ఓకే కదా, 2 పాయింట్స్ క్యాన్సిల్ అయ్యాయి కదా. సో కంటిన్యూస్ అని తెలుసు. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి. సో డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలంటే ఆల్రెడీ మన అందరికీ తెలుసు షార్ట్ కట్ ఏంటో మా డిఫరెన్షియబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి. చెప్పండి అందరూ. డిఫరెన్షియబిలిటీ షార్ట్ కట్ డెరివేట్ చేయడమే మన ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో డెరివేట్ చేస్తుంటే f'(x) ఇప్పుడు x sin 1/x డిఫరెన్షియేట్ చేయాలి. మీ అందరికి డిఫరెన్షియేషన్ మాత్రం రావాలి, లేదంటే నేను చేయలేను. మళ్ళీ బేసిక్ డిఫరెన్షియేషన్ చెప్పను. ఇది యూవీ రూల్ కదా, దీన్ని యూ అనుకుంటాం, దీన్ని వి అనుకుంటాం. ఓకే, యూవీ రూల్. సో యూవీ రూల్ వేస్తే ఏమవుతుందంటే u ఇంటూ అంటే x ఇంటూ sin 1/x డెరివేటివ్ ఏంటి? cos 1/x ఇంటూ 1/x డెరివేటివ్ -1/x² ప్లస్ v ఇంటూ అంటే sin 1/x ఇంటూ x డెరివేటివ్ 1.
ఇది దాని డెరివేటివ్. ఓకే, ఇప్పుడు x నాట్ ఈక్వల్ టు 0. దీనికి డెరివేటివ్ ఆబ్వియస్లీ 0, x ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది వెదర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆర్ నాట్. ఏంటి ప్రాసెస్? జస్ట్ మళ్ళీ x టెన్స్ టు 0 సంథింగ్ ఉంది కదా, సో 0 వాల్యూ ఇక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. 0 పడితే ఏమవుతుంది? ఇది ఆల్రెడీ 0 ఇచ్చాడు అంటే కంపల్సరీ ఈ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అయితే ఇక్కడ 0 పెట్టగానే మనకు ఆన్సర్ ఏం రావాలి? 0 రావాలి. ఇఫ్ 0 వస్తే 0 ఈక్వల్ టు 0 కాబట్టి డిఫరెన్షియబల్. ఇఫ్ 0 రాకపోతే నాట్ డిఫరెన్షియబుల్. సో చూడండి 0 పడితే ఏమవుతుంది? ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ x కూడా క్యాన్సిల్ అయ్యే. ఓకే, సో cos 1/x అంటే cos 1/0 ఇంటూ -1/x అంటే -1/0 ప్లస్ sin 1/x అంటే sin 1/0. అర్థమైందా? cos 1/0 అంటే ఏంటి? అది cos ఇన్ఫినిటీ ఇంటూ -1/0 అంటే ఏంటి? అది కూడా ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఏదో ఒకటి ఇన్ఫినిటీ ప్లస్ sin 1/0 అంటే sin ఇన్ఫినిటీ. ఇలా వచ్చింది మనకి. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దురా, మీకు ఇన్ని ఇన్ఫినిటీలో వచ్చినా చాలా సింపుల్. సైన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏంటి? కంపల్సరీ ఫైనైట్ వాల్యూ -1 to 1 ఉంటుంది, ఇందాకే చెప్పాను కదా. సో ఇది మనకి ఏమైంది? ఇది ఫైనైట్ వాల్యూ అయింది. ఓకేనా? అలానే కాస్ ఇన్ఫినిటీ కూడా మీ అందరికీ తెలుసు, కాస్ ఎక్కడ ఉంటుంది? -1 to 1 ఉంటుంది. సో కాస్ ఇన్ఫినిటీ కూడా ఏమవుతుంది మనకి? ఫైనైట్ అవుతుంది, ఫైనైట్ వాల్యూ. అర్థమైందా? సో ఫైనైట్ బట్ ఇక్కడ మనకు ఒకటి ఉంది ఎక్స్ట్రా, ఇన్ఫినిటీ ఇంటూతో మల్టిప్లై ఉంది. ఫైనైట్ ఇంటూ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏంటి? ఇన్ఫినిటీ. సో ఈ ఆన్సర్ మాక్సిమం మీకు ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫినిటీ, ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ ఇన్ఫినిటీ కదా, 0 అయితే కాదు. నా పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు 0 కాదు కాబట్టి ఆబ్వియస్గా మనం ఏం చెప్తాం? నాట్ డిఫరెన్షియబుల్. సో నాట్ డిఫరెన్షియబుల్ బట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. అర్థమైందా? సింపుల్, టఫ్ ఏం కాదు. మీరు జస్ట్ ఆ రెండు తెలియాలన్నమాట. కంటిన్యూస్ కోసం తెలియాలి, అలానే డిఫరెన్షియబిలిటీ కూడా తెలియదు. అర్థమైందా? సో ఇక్కడ నోట్ చేసుకోండి ఇదంతా. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదు అనుకున్నాను, ఇక్కడ యూవీ రూల్ యూజ్ చేసాం అనమాట. అండ్ ఎవరికైనా యూవీ రూల్ ఫార్ములా రాదు అనుకుంటే యూవీ ఫార్ములా ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. ఇదే ఫార్ములా. ఓకే, ఇది చేస్తే అయిపోతుంది. రాయండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to mod x is differentiable at x is equal to 0. Is it true? ఇది మీ క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి నో, ఆప్షన్ సి మే ఆర్ మే నాట్ బి, చేయండి అందరూ. ఒక్క 1 minute ట్రై చేయండి, నేను చెప్పేస్తా. ఎందుకంటే ఆల్రెడీ సింపుల్ కదా, నేను మోడల్స్ కోసం చెప్పాను మీకు ఎలా స్ప్లిట్ అవుతుంది అన్నది. సో జస్ట్ స్ప్లిట్ చేయండి. అండ్ కంటిన్యూస్ అడగలేదు, మనకి డిఫరెన్షియబిలిటీ అడిగాడు కాబట్టి డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. ఐ నో యూ కెన్ డూ. సింపుల్ క్వశ్చన్, ఇది మాత్రం చేయాలి అందరూ. ఇది మాత్రం చేయలేదు అంటే మీరు ఇంకా వీక్ ఉన్నారని. ఎందుకంటే మోడల్స్ కోసం మనం ఇప్పటివరకు చాలా మాట్లాడుకున్నాం. అండ్ ఈ పాయింట్ వల్ల మనకి ఇంకోటి తెలుస్తుంది ఈ క్వశ్చన్ వల్ల. ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ కంటిన్యూస్ అవుతాయి బట్ డిఫరెన్షియబుల్ అవ్వవు అన్న ఒక స్టేట్మెంట్ మాట్లాడుకున్నాం కదా. ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ బట్ నాట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. దానికి ఎగ్జాంపుల్ ఇది. మేబీ mod x అనేది కంటిన్యూస్ ఫంక్షన్, మీకు తెలుసు ఎలానో, x = 0 దగ్గర. మళ్ళీ చెప్తాను నేను పోనీ, బట్ ఇది డిఫరెన్షియబుల్ కాదు అనమాట. ఎందుకు అన్నది కూడా ఐ థింక్ యూ పీపుల్ కెన్ డూ. డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ చేయండి, అది ఈక్వల్ అవ్వదు. ఓకే, చేయండి. మ్యాథ్స్ని చేసే టైంలో మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకుంటారు. అండ్ నా ట్రిక్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా ఒక టఫ్ ఫేజ్ వచ్చింది అనుకోండి, అంటే అబ్బా పని చేయాలి, ఇప్పుడు మన ఈ సిచ్యువేషన్ ఉన్నాం, భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి, కొన్నిసార్లు ఉంటాయి, అది మన హార్ట్ బరువు అయిపోతుంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ చేయాలంటే, అది చేయాలంటేనే భయం వేస్తుంది మనకి. ఆ టైంలో నేనైతే నాకు ఏదైతే నచ్చే మూమెంట్స్ ఉంటాయో, అంటే చెయ్యబోయే మూమెంట్స్ అనమాట, ఆ మూమెంట్ చేస్తాం కదా, ఆ మూమెంట్ గుర్తెచ్చుకుంటా నేను. నాకు ఒక్కసారిగా ఒక ఫైర్ వస్తుంది అనమాట, చేసేద్దాంలే, ఏదైతే అంటే చేసేద్దాంలే, నాకు నేను సక్సెస్ అయిపోతాను లేదో నాకు సెకండరీ, చేసేద్దాం ఏదోటి అవుతుంది సెకండరీ, మిగతాదంతా సెకండరీ నాకు. అంటే ధైర్యంగా ఫేస్ చేయండి ఏదైనా, ఏ క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్ అనే కాదు, మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా. ఈ క్వశ్చన్ అయితే మీరు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దీనికి దానికి లింక్ కాదు, లైఫ్కి క్వశ్చన్ ఏముందరా, జస్ట్
ఇది ఒక పార్ట్ అంతే. క్వశ్చన్ సబ్జెక్ట్స్ చదువు అదొక పార్ట్. ఇందులో ఏంటంటే మీరు బాగా ఫేస్ చేయండి ఏదైనా సరే. ఇక్కడ నేను చెప్పేది ఏ క్వశ్చన్ నేను ఇచ్చినా సరే మీరు ఫస్ట్ దాన్ని ట్రై చేయండి ఏదైనా. అంతేగాని ఆ సార్ చెప్తారులే అని చెప్పి ఉండొద్దు. అలా మీరు ట్రై చేయండి. మీరు కొన్ని క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చేయడం అబ్బా ఇది వచ్చింది, ఇది నెక్స్ట్ ఇంకా బాగా చేద్దాం అనుకుంటాం. మీకు రాకపోతే డిప్రెస్ అయిపోకూడదు, నెక్స్ట్ క్వశ్చన్ చేస్తారేమో. అర్థమైందా? సో ఇలా అవన్నీ ఆలోచించుకోండి కొంచెం. అంటే మేబీ ఇప్పుడు నా స్టూడెంట్స్ నేను ఇప్పుడు చెప్పేవాళ్ళు మ్యాక్సిమం ఎంసెట్కి, ఈసెట్కి, జేఈ మెయిన్స్ వాళ్ళ లెవెల్కి వెళ్తుంది కాబట్టి మేబీ యు ఆర్ నాట్ దట్ మచ్ మెచ్యూర్. ఇప్పుడు నేను మాట్లాడేవి మీకు అర్థమవుతున్నాయో, మీరు ఎలా తీసుకున్నారో ఐ డోంట్ నో. ఇవి ఆఫ్లైన్ అయితే నేను క్లియర్గా మీకు రెసిప్రోకేట్ చేయగలను రేదర్ దెన్ ఆన్లైన్. బట్ ఏంటంటే ఐ హోప్ యూ పీపుల్ సమ్ ఆఫ్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్, నాట్ ఎవ్రీ వన్, మేబీ ఈవెన్ సమ్ ఆఫ్ ద పీపుల్. నాకు కొంతమంది కరెక్ట్గా ఒక ప్లాన్గా మెచ్యూర్గా వెళ్ళినా నాకు చాలు. ఓకే సరే చేయండి, మళ్ళీ టైం వేస్ట్. ఈ వీడియోలో ఎక్కువ ఇవే అవుతున్నాయి కదా, ఎంతసేపు కాదు, ఒక 5 minutes అయింది అంతే. ఇది ఇంపార్టెంట్ తెలియాలి అందరికీ. మన వీడియో చూస్తున్న వాళ్ళకి నాట్ ఓన్లీ స్టడీస్ బట్ ఆల్సో లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సరే వినండి, ఇంకా చాలు. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అన్నాడు కాబట్టి మోడ్ ఎక్స్ ఎలా స్ప్లిట్ చేయాలో కూడా మనందరికీ తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా స్ప్లిట్ అవుతుంది ఎక్స్, వేర్ ఎక్స్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ అది -x, x లెస్ దాన్ 0 ఇలా స్ప్లిట్ అవుతుంది. మీ పీపుల్ నో ఆల్రెడీ కదా. బట్ ఇప్పుడు ఇది కంటిన్యూస్ కాదంటే ఎలా చెప్తాం రా మనం? కంటిన్యూస్ కాదా, కంటిన్యూటీ అడిగితే సింపుల్ గా ఇక్కడ 0 పెడతాం, ఇక్కడ 0 పెడతాం. సో ఇక్కడ 0 వస్తుంది, -0 అంటే అది కూడా 0. సో 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఆబ్వియస్లీ ఇది మనకి ఏంటి, కంటిన్యూస్ ఫంక్షన్ మోడ్ ఎక్స్ అన్నది. బట్ ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, డిఫరెన్షియబిలిటీ అడిగాడు, చెక్ చేయమన్నాడు. డిఫరెన్షియబిలిటీ షార్ట్ కట్ ఏంటి, ఫస్ట్ f డాష్ x ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ f డాష్ x చేస్తే ఏమవుతుంది, x డెరివేటివ్ 1 -x డెరివేటివ్ -1, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, x లెస్ దాన్ 0. అర్థమైందా? సో ఇప్పుడు రెండు నాట్ ఈక్వల్ కదా, 1 ఈస్ నాట్ ఈక్వల్ టు -1. రెండు ఈక్వల్ అయితే మనకి డిఫరెన్షియబిలిటీ, లేదంటే డిఫరెన్షియబిలిటీ కాదు. సో దీస్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి మనకి ఏమైంది, ఇది నాట్ డిఫరెన్షియబుల్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మోడ్ ఎక్స్ అనేది మనకి దేనికి ఎగ్జాంపుల్కి వచ్చింది, దిస్ మోడ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఫంక్షన్ బట్ నాట్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయింది ఇక్కడ. నా పాయింట్ అర్థమైందా? ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. నేను చాలా క్వశ్చన్స్ చెప్తాను ఇందులో, అన్ని మోడల్స్ డిస్కస్ చేద్దాము. అయితే ఇంకో 1 hour వీడియో కంపల్సరీ ఉంటుంది మీకు. మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిదీ ఉంటుంది, 2 hours వీడియో ఐ థింక్ ఇది. ఓకే సరే రాయండి ఇది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If f of x is equal to tan x, f of x is equal to tan x is differentiable in option 1 negative real numbers, option 2 all real numbers except 2n plus 1 pi by 2 where n belongs to z, option 3 all real numbers except n pi where n belongs to z, option 4 positive real numbers. దీన్ని చూసి భయపడిపోద్దు, క్వశ్చన్ ఆప్షన్ చూసి n+1 n-1 అంత లేదు అక్కడ. ఏమి సింపుల్ క్వశ్చన్, 2 people can do. దీన్ని చూసి కంగారు పడిపోతారు చాలా మంది, ఆప్షన్ చూసి కంగారు పడిపోతారు. ఎప్పుడైనా సరే ఆప్షన్స్ గుర్తుపెట్టుకుంటారా? ఐ థింక్ మీరు నా ట్రిగ్నోమెట్రీ ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆ వీడియో మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలీదు. బట్ ఎప్పుడైనా ఎన్ అని కనిపించాయి అనుకోండి, ఆ క్వశ్చన్స్ ఈజీ మిగతా వాటికన్నా తెలుసా. ఐ థింక్ యూ నో కదా, సింపుల్ క్వశ్చన్స్ అవన్నీ, ఇవే ఈజీ. ఇంకా మీరు పెద్ద ఎన్ కనిపిస్తుంటే పెద్దగా ఒక జనరల్ ఈక్వేషన్స్ కనిపించాయి అనుకోండి, అంటే జనరల్ ఈక్వేషన్ అంటే ఆబ్వియస్లీ ఎన్ ఎక్స్ ఉంటాయి, అలా ఉంటే ఇంకా ఈజీ. ఎందుకు అనిపిస్తే వాల్యూలు మనం పెట్టుకుంటాం, మన నచ్చిన వాల్యూస్ మనం పెట్టుకొని చూసుకుంటాం కాబట్టి. షార్ట్ కట్ ఫాలో అయ్యారో లేదు నాకు తెలీదు. ఇది ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అర్థం కాలేదు, వాల్యూ పెట్టుకోవాలి ఇది అది అని, మీకు ఒకసారి ట్రిగ్నోమెట్రీ వీడియోస్, పార్షియల్ ఫ్రాక్షన్ వీడియోస్ అవన్నీ చూడండి, మీకు తెలిసిపోతుంది అసలు వాల్యూ పెట్టుకోవడం ఏంటి, చేయడం ఏంటి అన్నది. ఓకే సరే, ఈ వీడియో తర్వాత డిఫరెన్షియబిలిటీ తర్వాత నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. అందరికి కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పేస్తాను కాబట్టి మీ డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. ఓకేనా? ఒకసారి కామెంట్ చేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా లేదంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్సా అని డౌట్, ఏ స్టార్ట్ చేయాలన్నది. ఆ రెండింటిలో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను నేను. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ 2-3 days ఆ వీడియో మీకు వస్తుంది. ఓకే
సరే చేయండి. చెప్పాను నేను, చెప్పేస్తా చూడండి. డిఫరెన్షియబుల్ చెక్ చేయాలి అంటే మీరు మ్యాక్సిమం ఎప్పుడు షార్ట్ కట్ వాడండి, వేరేది వాడడానికి ట్రై చేయొద్దు. నార్మల్ వెదర్ మనం కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్లోనే వెళ్తున్నాం కాబట్టి వీ విల్ యూజ్ షార్ట్ కట్ ఓన్లీ. నార్మల్ మెథడ్ వద్దు, చూసి మనం ప్రిఫర్ చేయదు దాన్ని. ఓకే, డిఫరెన్షియబుల్ చెక్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు ఏం చేయాలి, డెరివేట్ చేయాలి. అది అందరికీ మనకు తెలుసు. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇది డిఫరెన్షియబుల్ అవుతుంది అవ్వదు అని మనం ఎలా చెప్పగలం? నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక ఒక ఎగ్జాంపుల్, ఈ పార్ ఎక్స్ ఎగ్జాంపుల్లో మీకు గుర్తుందో ఏదో క్వశ్చన్ ఇచ్చా ఈ పార్ ఎక్స్ కి. అది డిఫరెన్షియబుల్ కాదు అని మనం ఎప్పుడు చెప్పగలం? అది ఎప్పుడైతే ఇన్ఫినిటీ అవుతుందో అప్పుడు అది డిఫరెన్షియబుల్ కాదు. వీ పీపుల్ నో ఆల్రెడీ అయింది కదా. సో ఇక్కడ మనం ఏం వెతకాలి? ఇన్ఫినిటీ అయితే ఎక్కడైతే వస్తుందో అక్కడ డిఫరెన్షియబుల్ కాదు, మిగతా అన్ని దగ్గర అంతా డిఫరెన్షియబుల్. సో ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అన్నది ఎక్కడ ఇన్ఫినిటీ వస్తుంది? ఎక్కడ ఇన్ఫినిటీ వస్తుంది? కామన్ చేయండి అందరూ. ఇన్ఫినిటీ ఎక్కడ వస్తుంది? సీకెండ్ ఎక్స్ అన్నది ఆర్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అన్నది ఎక్కడ ఇన్ఫినిటీ వస్తుంది? గుడ్. ఎక్కడ వస్తుంది? π/2 దగ్గర కదా. సీకెండ్ π/2 ఆన్సర్ ఎంత? సీకెండ్ π/2 ఇన్ఫినిటీ కదా. అర్థమైందా? సో అంటే π/2 దగ్గర మనకి ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. ఓకేనా? అలానే మీరు గమనిస్తే కొంచెం ఆలోచించాలి. ట్రిగ్నోమెట్రీ ఎవరికైతే వచ్చో ఈ పీపుల్ ఐ థింక్ యూ నో, π/2తో పాటు 3π/2, 5π/2 ఇవన్నీ దగ్గర కూడా మనకి ఏమొస్తుంది? సీకెండ్ ఎక్స్ ఇన్ఫినిటీ వస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అంటే π/2 దగ్గర, 3π/2 దగ్గర, ఇలా వీటి దగ్గర మాత్రమే ఇది నాట్ డిఫరెన్షియబుల్. మిగతా అన్నిటి దగ్గర సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అన్నది డిఫరెన్షియబుల్. అర్థమైందా? అంటే ఆల్ రియల్ నెంబర్స్ ప్రతి దగ్గర అది డిఫరెన్షియబుల్ ఎక్సెప్ట్ ఈ π/2, 3π/2, 5π/2 సో ఆన్. ఓకే, ఇప్పుడు మనకి ఇలా ఇవ్వలేదు వాడు, π/2, 3π/2 ఇవ్వలేదు. వాడు ఒక జనరల్ ఈక్వేషన్ టైప్ ఇచ్చాడు. ఆబ్వియస్లీ దీన్ని బట్టి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 4 కాదు, ఈ రెండు అయితే అలాగే కాదు. ఇదే ఆప్షన్ 2 అవ్వాలి లేదా ఆప్షన్ 3 అవ్వాలి. బాగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ ఉంది కదా, నాకు ఇది ఎన్ కాకుండా నాకు చిరాకు ఉంది ఎన్ అంటే, కాబట్టి నేను ఏం చేస్తాను? లెట్స్ n = 0, n = 0, n = 0 పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఇదేమైపోయింది? ఆల్ రియల్ నెంబర్స్ అయిపోయింది. n = 0 పెట్టుకుంటే అయిపోయింది కదా. n = 0 పెట్టుకుంటే ఎలా అయిపోతుంది? 0 పెడితే 0 సో ఆల్ రియల్ నెంబర్స్. అది కరెక్టా? ఆల్ రియల్ నెంబర్స్ ఆన్సర్ అవుతుందో చెప్పండి. కాదు కదా. ఎందుకు? ఆల్ రియల్ ఎక్సెప్ట్ ఇవి ఉన్నాయి, బట్ ఇక్కడ వాడు ఇంక్లూడే చేయలేదు అది. సో ఆప్షన్ 3 కూడా కాదు. అర్థమైందా? అదే n = 0 ఇక్కడ పెట్టండి ఏమవుతుంది? ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 పెడితే 1 × π/2, π/2. యూ గాట్ యువర్ ఆన్సర్ కదా. π/2 ఆన్సర్ వచ్చింది. అదే ఇప్పుడు n = 1 పెట్టండి. n = 1, n = 1 పెడితే ఇక్కడ ఏమవుతుంది? మనకి r - π వస్తుంది. అసలు π అనేది మన ఆన్సరే కాదు, ఇక్కడ లేనే లేదు π. బట్ ఇక్కడ n = 1 పెడితే 2 + 1 3π/2, సో r - 3π/2 వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఆడ్ రియల్ నెంబర్స్కి, అంటే ఇప్పుడు ఇవన్నీ ఆడ్ కదా, 1, 3, 5. సో దీని అన్నిటికీ జనరల్ ఈక్వేషన్ ఏమైంది మనకి? r - 2n + 1 π/2 వేర్ n బిలాంగ్స్ టు ఇంటిజర్స్. అర్థమైందా? క్లియర్? ఈజీ క్వశ్చన్. మీకు ఈ ఒక్క కాన్సెప్ట్ తెలియదు ఎక్కడ ఇన్ఫినిటీ వస్తుంది అని. దాంతోపాటు ఈ క్వశ్చన్లో ట్రిగ్నోమెట్రీ మీద ఐడియా ఉండాలన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంసెట్లో మీరు ఇలా ఇన్వాల్వ్ చేస్తాడు. మీరు డిఫరెన్షియబిలిటీ అండ్ కంటిన్యూటీ కాన్సెప్ట్లో ట్రిగ్నోమెట్రీని తెచ్చాడు. యూ థింక్ 3 క్వశ్చన్స్ ఆర్ 2 చాప్టర్స్ మనకి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. అర్థమైందా? మేబీ క్వశ్చన్ లేవచ్చు. ఓకే, సరే ఇది నోట్ చేసుకోండి. డౌట్ ఎక్కడ ఉంచుకోవద్దు. ఇఫ్ ఎనీ డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా మాకు మెయిల్ చేయండి. మెయిల్ ఇస్తున్నాం కదా, మెయిల్ చేయండి. ఆర్ఎల్స్ నెంబర్ కూడా ఉంటుంది ఐ థింక్ వెనక ఉందా, వెనక సంథింగ్ ఏదో నెంబర్, ఆర్ఎల్స్ ఇక్కడ స్క్రోల్ అవుతూ కూడా ఉంటుంది. మీరు చూడండి, ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా సరే మీ పీపుల్ రిప్లై. ఓకే, సరే నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ సరిపోయిన ఇస్తున్నా కాబట్టి ఆ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నా కాబట్టి నేను కొన్ని మిక్సింగ్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. అంటే వేరే చాప్టర్కి ఈ చాప్టర్కి లింకేజ్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, సో డిఫరెన్షియబిలిటీకి ఇప్పుడు ఫంక్షన్స్కి లింక్ ఇస్తాను. ఓకే, చూడండి అందరూ ఒకసారి క్వశ్చన్. ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్, ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ e⁻x/2. ఓకే, and g of x is equal to f inverse x. Okay, then the value of g dash 1
g'1 ఈజ్ ఈక్వల్ టు, ఇది మీ క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ 1 2 3 and none of this. ఆప్షన్స్ ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 is 4. 1 2 3 4. ఓకే, చేయండి అందరూ. సో మీకు ఎవరికైతే ఫంక్షన్స్ వచ్చో అప్పుడే ఇది చేయగలరు ఈ క్వశ్చన్, లేదంటే చేయలేరు. అండ్ ఫంక్షన్స్ ఎవరికైతే రాదనుకుంటున్నారో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఐ థింక్ ఫంక్షన్స్ వీడియో వచ్చేసింది. మీరు ఫంక్షన్స్ వీడియో చూసిన తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే, అంతే. ఇప్పుడు సార్ సపరేట్గా ఇది ఒక్క క్వశ్చన్ కోసం నేను ఫంక్షన్స్ చూడలేను అనుకుంటే మీరు ఈ క్వశ్చన్ స్కిప్ చేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఫంక్షన్స్ తర్వాత చూడండి, బట్ ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా, ఎందుకంటే ఎంసెట్లో అయినా జేఈ మెయిన్స్లో అయినా ఫంక్షన్స్ అనేది మోస్ట్ కామన్ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్ ఇస్తాడు కాబట్టి నేర్చుకోలేదన్న. సో ఎప్పుడైనా నేర్చుకున్నారు, ఇఫ్ మీకు ఇన్ కేసు ఇప్పుడు అవ్వకపోతే యూ కెన్ లర్న్ ఇట్. ఓకే, సరే నేను 2 minutes టైం ఇస్తాను, ఈ క్వశ్చన్ చూడండి, లేదంటే నెక్స్ట్ ఏం చెప్తాను. ఓకే, చేశారు అందరూ? ఈజీ ఆర్ టఫ్? ఖచ్చితంగా ఐ థింక్ మీరు టఫ్ ఫీల్ అయి ఉంటారు. ఎవరికైతే ఫంక్షన్స్లో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్ చేయగలరు, అందరూ చేయలేరు. బట్ అలా అని చెప్పి నేను మరి ఈ క్వశ్చన్ కోసం అంత బిల్డప్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ లెవెల్ క్వశ్చన్స్ మనకి చేయగలగాలి. అప్పుడే మనం మెయిన్స్ అయినా ఆర్ అడ్వాన్స్ లెవెల్ అయినా వరకు. ఈ ఎంసెట్ వాళ్ళు కూడా యూ పీపుల్ కెన్ డూ, బట్ ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ మీకు టఫ్ ఇద్దాం అనుకున్నాడో అటువంటి టైంలో ఇస్తారు. బట్ జేఈ మెయిన్స్ లెవెల్కి మాత్రం ఇది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి, ఎవరైనా మెయిన్స్లోకి వెళ్దాం అనుకుంటే ఎన్ఐటీ ఐఐటీస్లోకి. ఓకే, సరే. సో చూడండి ఎలా చేస్తారో. ఈ క్వశ్చన్ చూసిన ఇనీషియల్ ఐడియా మనకి ఏం రావాలంటే, మీకు వాడేమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చాడు ఒక ఫంక్షన్, అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్తో ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏంటది? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అని. దెన్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి g'1కి అడిగాడు. క్లియర్గా ఆలోచించండి. మనకి ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్, మనకి అడిగింది దేని మీద? జీ ఆఫ్ ఎక్స్ మీద. అండ్ రిలేషన్ ఏమి ఇచ్చాడు? జీ ఆఫ్ ఎక్స్ మీద కూడా కాదు, g'(x) మీద ఇచ్చాడు. g' అంటే ఏంటి? డెరివేటివ్ ఆఫ్ జీ ఫంక్షన్ అని. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడంటే ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. బట్ ఎఫ్ ఇన్వర్స్ ఎప్పుడు ఈజీ? మనకి ఇది ఇలా ఈ పవర్ అండ్ ఆల్ ఇవ్వకుండా మనకి నార్మల్గా ఇచ్చాడు అనుకోండి, లీనియర్ ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, లెట్స్ ఏదో x+2 అని, x+2 అని, లెట్స్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ x+2 అని ఇచ్చాడు అనుకోండి, మనం దీనికి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ టు y అనుకుంటాం ఫస్ట్. y ఈజ్ ఈక్వల్ టు x+2 అనమాట. అప్పుడు y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? x. ఇప్పుడు మనం ఈ y ని మనం ఏమనుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y కదా. సో అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ y ఏమవుతుంది మనకి? x కదా. అర్థమైందా? అంటే x అన్నది ఏంటి? ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ y అనమాట. సో ఇక్కడ x ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ y. ఇప్పుడు y ప్లస్ మనం x సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఇక్కడ y ప్లస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ x అయితే ఇక్కడ y ప్లస్ ఏమవుతుంది? x. సో ఇప్పుడు ఏమైంది? ఎఫ్ ఇన్వర్స్ x -2. ఇలా మనకి లీనియర్ ఇచ్చాడు అంటే మనం ఈజీగా చెప్పేస్తాం ఎఫ్ ఇన్వర్స్ x. ఈ పాయింట్ అర్థమైంది? ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇది ఎవరికైతే రాదో, ఇది ఈ వీడియోకి సంబంధించింది కాదు, మీరు ఫంక్షన్స్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఫంక్షన్స్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ ఆ టైంలో వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే లీనియర్ ఇచ్చాడో మీరు ఇలా చేసేయచ్చు సింపుల్గా. బట్ ఇప్పుడు ఇక్కడ వాడు లీనియర్ ఇవ్వలేదు. లీనియర్ ఇవ్వకుండా మనకి ఏమి ఇచ్చాడు? ఒక ఏదో అంటే ఎక్స్పోనెన్షియల్ ఇచ్చాడు, దాంతోపాటు సంథింగ్ ఏదో ఆల్జీబ్రిక్ ఇచ్చాడు. సో మీరు డైరెక్ట్గా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయలేరు. సో మనకి ఇక్కడ స్టాప్ పడిపోతుంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే క్లియర్గా వినండి, దాన్ని ఐడియా చెప్తా చూడండి. జస్ట్ ఇనిషియల్గా జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ మనకు అడిగింది g'1. బాగా గమనించండి, దీన్ని డెరివేట్ చేసేయాలని ఐడియా వచ్చేస్తుంది మనకి, డైరెక్ట్గా వచ్చేసి ఎవరికైనా ఐడియా వస్తుంది. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటి? మీకు ఎఫ్ ఇన్వర్స్ అసలు తెలీదు. మీకు తెలిసింది ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక్కటే. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటే, ఎఫ్ ఇన్వర్స్ మీకు తెలీదు, ఫైండ్ అవుట్ కూడా చేయలేము. కాబట్టి ఏం చేస్తారు? మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటే తెలుసు కాబట్టి ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. దీనివల్ల ఏమవుతుంది? రెండు పక్కల ఇన్వర్స్ అప్లై చేస్తే జీ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అనమాట. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే దాని ఆన్సర్ మళ్ళీ ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో జీ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు కదా జీ ఇన్వర్స్ అటుపక్క పంపిస్తే మనకి ఏమవుద్దంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో జీ ఇన్వర్స్ అటు పంపిస్తే జీ అయిపోతుంది. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మనకు ఒక రిలేషన్ వచ్చింది, సంథింగ్ రిలేషన్. ఈ రిలేషన్ నేను సపరేట్గా రిలేషన్ ఇది కావాలి అని ఎందుకు పట్టుకున్నాను నేను? నాకు జీ డాష్ 1 కావాలి. ఇక్కడ నాకు వచ్చేది జీ ఇన్వర్స్ వచ్చాయి, నాకు జీ ఇన్వర్స్తో పని లేదు, నాకు జీ డాష్ కావాలి. ఇక్కడ నుంచి నాకు జీ డాష్ రావచ్చేమో కదా. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఏంటి క్లియర్గా ఆలోచించండి. ఇక్కడ మీకు వచ్చిన రిలేషన్ ఏంటి? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? ఎక్స్. ఇప్పుడు నాకు కావాల్సింది అంటే జీ డాష్ 1 కావాలి. జీ డాష్ 1 అంటే కంపల్సరీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి? నాకు 1 అవ్వాలి, అంతేనా? జీ డాష్ 1 కావాలి. లెట్స్ ఇప్పుడు జీ ఆఫ్ 1 అనుకోండి, సంథింగ్ కూడా. ఇప్పుడు ఏం చేద్దాం, మీకు జీ డాష్ 1 కదా కావాలి, జీ డాష్ 1. సో ఏం చేద్దాం అంటే దీన్ని డెరివేట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? జీ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి కదా, అదేమవుద్ది ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డెరివేటివ్ 1. అర్థమైందా? ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? జీ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ డాష్ 1 కదా కావాలి మనకి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి 1. ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం బుర్ర పని చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు 1 అవుతుంది? ఈ వాల్యూ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పార్ ఎక్స్ బై 2 అన్నది ఎప్పుడు 1 అవుతుంది? ఎస్యూమ్ చేసుకోండి, చాలా సింపుల్గా ఎస్యూమ్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ 0 పెట్టుకున్నాం అనుకోండి, 0 ప్లస్ ఈ పార్ 0 బై 2 అంటే ఈ పార్ 0. ఈ పార్ 0 ఆన్సర్ ఎంత? 1. అంటే కంపల్సరీ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 0 అనమాట. అర్థమైందా? అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఇంకొక రిలేషన్ వచ్చింది, అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే నాకేమొస్తుంది? డైరెక్ట్ గా కావాల్సిన వాల్యూ వచ్చింది కదా. జీ డాష్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఆన్సర్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఏం పెట్టుకున్నాం? 0. సో మనం ఎఫ్ డాష్ 0 ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన జీ డాష్ 1 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మీకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పార్ ఎక్స్ బై 2. సో అప్పుడు దాని డెరివేటివ్ ఏమవుతుంది? ఒకసారి నోట్ చేసుకున్నారు అందరూ? ఒకసారి నోట్ చేసుకోండి. నేను అరేంజ్ చేస్తాను, అప్పుడు ఇది రాస్తాను అన్నమాట, డెరివేట్ చేస్తాను. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి ఫాస్ట్గా, రేట్స్ పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, ఐ హ్యావ్ టు డూ సమ్ మోర్ సమ్స్ కదా, సో టైం టేకింగ్ అయిపోతుంది. సో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పార్ ఎక్స్ బై 2. దీన్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ ఈ పార్ ఎక్స్ బై 2 ఇంటూ 1/2. ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి? ఎఫ్ డాష్ 0 కదా, ఎక్స్ ప్లస్ 0 కదా. సో 0 పెడితే వెంటనే ఏమైంది? 3 ఇంటూ 0 ఇది 0 అయిపోయింది. ఇది 0 పెడితే 1/2 కదా. అర్థమైందా? ఈ పార్ 0/2 అంటే 1 ఇంటూ 1/2 1/2. సో ఎఫ్ డాష్ 0 ఎంత వచ్చింది మనకి? 1/2. సో టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 1/1/2 అంటే ఆన్సర్ ఎంత? 2. సో మీ ఆన్సర్ ఎంత? అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, మనకు ఐడియా ఉండాలన్నమాట. ఓకే, రాసుకోండి అందరూ. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. యా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x², నెక్స్ట్ క్వశ్చన్, x² ప్లస్ y² ప్లస్ sin y is equal to 4. Then the value of d² y by dx² at -2, 0 is options. Option number 1 -34, option number 2 -32, option number 3 -2, option number 4 is 4. ఇది ఈజీ క్వశ్చన్. ఐ థింక్ మీకు డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళకి చేసేయచ్చు. డిఫరెన్సిబిలిటీలో కూడా మీకు కొన్నిసార్లు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పడానికి క్వశ్చన్ అంతే, అన్ని మోడల్స్ కవర్ చేయడానికి. చేయండి అందరూ. సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఏం కాదు. x² ప్లస్ y² ప్లస్ sin y ఈక్వల్ టు 4. దెన్ ద వాల్యూ ఆఫ్ d² y బై dx² ఎట్ పాయింట్ కూడా ఇచ్చాడు -2, 0. సో జస్ట్ డైరెక్ట్ డెరివేటివ్ అంతే. అక్కడ d² y బై dx² ఇచ్చాడు కాబట్టి మీరు డబల్ డెరివేటివ్ చేస్తారు. వాళ్ళు అడిగాడు కాబట్టి డబల్ డెరివేటివ్ చేస్తాను. ఓకే, చేయండి అందరూ. ఒక 2 minutes టైం ఇస్తాను, నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, చేయండి.
చేశారా అందరూ? ఈజీ, డైరెక్ట్ డెరివేటివ్ కదా. సో ఎవరైనా చేయకపోతే ఒకసారి పాజ్ చేసుకొని చేయండి. అండ్ ఈ డెరివేటివ్స్ ఎవరికైతే రావో మీరు ఒక్కసారి ఏంటంటే డిఫరెన్షియేషన్ వీడియో ఉంది, ఆ వీడియో చూసిన తర్వాత రండి. ఆబ్వియస్లీ అది ఈజీ డిఫరెన్షియేషన్. సరే, సో ఇప్పటివరకు మీరు చూసారంటే డిఫరెన్షియేషన్ రావాలి. మేము ముందు సంవత్సరం కూడా డెరివేటివ్ అది చేసాం కదా, మీకు డిఫరెన్షియేషన్ వస్తేనే ఇవన్నీ. సరేనా? ఓకే. సో ఫస్ట్ డైరెక్ట్గా డెరివేటివ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ అంటే y1 కదా. సో y1 ప్లస్ సైన్ y డెరివేటివ్ కాస్ y ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు 4 డెరివేటివ్ 0. ఓకే, మనకి డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే ఆబ్వియస్లీ అదేంటి y2 కదా, y2 కదా. ఐ థింక్ ఈ నోటేషన్ మీకు వచ్చి y1 అంటే ఏంటి, y2 అంటే ఏంటి అని. y2 అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అనమాట. అలానే y1 ఏమవుతుంది, dy బై డిఎక్స్. ఓకే, సో చూడండి ఇంకోసారి డెరివేట్ చేస్తే 2 ప్లస్ ఇదేమవుతుంది మనకి 2 ఇంటూ y1 అంటే యూవీ రూల్ కదా. సో y ఇంటూ y2 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ కాస్ y ఇంటూ y1 కాబట్టి కాస్ y ఇంటూ y1 కి డెరివేటివ్ y2 ప్లస్ y1 ఇంటూ కాస్ y కి డెరివేటివ్ మైనస్ సైన్ y, సో మైనస్ సైన్ y ఇంటూ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అందరికి అర్థమైందా? ఇక్కడ అర్థమైందా? ఐ థింక్ y ఇంటూ y1 ప్లస్ అంటే ఇప్పుడు y ఇంటూ y యూవీ రూల్ కాబట్టి y ఇంటూ y1 కి డెరివేటివ్ y2 ప్లస్ y1 ఇంటూ y డెరివేటివ్ y1, సో y1 ఇంటూ y1 స్క్వేర్. క్లియర్గా నేను మళ్ళీ మొత్తం రాయట్లేదు, నేను గుర్తుపెట్టుకోండి. నేను ఎంత ఫాస్ట్లో అయితే నేను చెప్తున్నానో, ఎంత పేస్ నుండి ఇప్పుడు స్టెప్ ఒక్కొక్కటి ఎగరగొడుతూ ఎలా చెప్తున్నాను నేను, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీరు ఆ స్టెప్ అలా డైరెక్ట్గా వేయగలగాలి. అందుకోసమే నేను యాక్చువల్గా ఇదంతా చెప్తున్నా. సరేనా? అంటే మళ్ళీ ప్రతిసారి నేను కూడా ఒక్కొక్క స్టెప్ వేయొచ్చు, మరి నేను ఎక్స్పెక్ట్ ఒకేసారి అది స్టెప్ స్కిప్ చేస్తున్నా అంటే రీజన్ ఇదనమాట. అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఎవరికైతే అర్థం కాలేదు ఒకసారి స్లోగా వినండి. ఇది యూవీ రూల్ కాబట్టి యూ ఇంటూ వి ప్లస్ వి ఇంటూ యూ డెరివేటివ్. ఇది కూడా అంతే, కాస్ y ఇంటూ y1 అంటే ఇది కూడా యూవీ రూల్, యూ ఇంటూ వి ప్లస్ వి ఇంటూ యూ అనమాట, అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇందులోంచి మనకి y2 వాల్యూ అయితే వచ్చేస్తుంది, y2. బట్ ఇప్పుడు మనకి అన్నోన్ ఏంటి, ఇక్కడ y1 వాల్యూ కావాలి. y1 అన్నోన్ కదా, y1 తెలిస్తే అయిపోయినట్టే. y ఆల్రెడీ మనకు తెలిసి ఇక్కడ నుంచి y వస్తుంది, బట్ మన అన్నోన్ ఏంటి, y1 రావాలి. y1 ఎలా వస్తుంది అంటే చూడండి. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ y అండ్ y1 అనేది మన అన్నోన్స్ కదా. ఇప్పుడు ఆ y1 ఎలా వస్తాయి మనకి అన్నోన్స్, అక్కడ ఆల్రెడీ పాయింట్ ఇచ్చాడు ఏంటిది -2,0 దగ్గర మనకి రావాలని కదా. సో ఇప్పుడు y వాల్యూ చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో క్లియర్గా వినండి, సింపుల్ వినండి. y = 0 ఇచ్చాడు కదా, ఇక్కడ చూడండి ఇందులో చూడండి ఏమైంది, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే వాల్యూ వాడు ఇచ్చాడు -2 అని. సో -2 ఇక్కడ పెడితే -2 స్క్వేర్ ఎంత అయింది 4 ప్లస్ y అంటే 0 కదా, సో 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ సైన్ y అంటే సైన్ 0 0 కదా, 0 విచ్ ఈస్ ఈక్వల్ టు 4. ఐ థింక్ సారీ మనకు కావాల్సింది y వాల్యూ, y1 కాదు, y వాల్యూ కదా కావాలి. ఇక్కడ y ఇచ్చాడు, y అండ్ y1 y2 మనకు కావాలి. సో y ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, y వాల్యూ. ఐ థింక్ మీరు y డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేరు. ఇక్కడ మనకి y1 డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. y1 ఎలా వస్తుంది, ఇందులో చూడండి, ఇందులో y1 వాల్యూ వస్తుందా మనకి, y1 అలానే y కూడా ఇందులోంచి వస్తుంది కదా, x వాల్యూ పెట్టుకుంటే x1 పెట్టుకుంటే y వాల్యూ ఇందులోంచి వస్తుంది కదా. ఇక్కడ y1 తెలుసు క్లియర్గా చూడండి ఇందులోంచి ఎలా వస్తుందో, 2x ఇంటూ x అంటే ఏంటి మనకి -2 వాడు ఇచ్చాడు కదా. సో -2 పెడితే 2 ఇంటూ -2 ఆన్సర్ ఎంత అయింది, -4 ప్లస్ 2y ఇంటూ y1 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. యాక్చువల్గా మనకు ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఎందుకు y1 వాడే ఇచ్చాడుగా 0.0 అని. అర్థమైంది, x1 y1 పాయింట్ కదా ఇది, ఆ కన్ఫ్యూజన్ వల్ల అయిపోయింది మనకి x1 y1 కదా ఆ పాయింట్. అర్థమైందా? సో ఇప్పుడు -2 పెట్టారు, 2 ఇంటూ y ఇంటూ y2 అంటే ఏమైంది మనకి ఇప్పుడు y2 0, సో 0 అయిపోయింది. అండ్ తర్వాత y1 స్క్వేర్ అన్నాడు కదా, క్లియర్గా చూడండి 2 ఇంటూ y వాల్యూ మనకు తెలీదు ఇంటూ y2, సో y ఇంటూ y2 ప్లస్ అలానే y1 స్క్వేర్ కావాలి. y1 స్క్వేర్ అందులోంచి వస్తుంది కదా మనకి. మనం ఇది కదా చేస్తున్నాం మనం, సారీ ఎస్ ఇది కదా చేస్తున్నాం. 2 ఇంటూ y ఇంటూ y1 అయితే 0, సో టోటల్ 0 అయిపోయింది మనకి, 0. అర్థమైందా? ప్లస్ కాస్ y ఇంటూ y1 వాల్యూ ఎంత ఇచ్చాడు 0, సో ఇది కూడా ఎంత అయింది 0. ఐ థింక్ ఇది రావట్లేదు, జస్ట్ ఏ సెకండ్ ఒకసారి ట్రై చేయండి అందరూ. y1 y2 వాల్యూస్ ఇందులో ఎలా వస్తాయో. ఐ థింక్ ఇక్కడ y1 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, x1 y1 పాయింట్ కాదు xy పాయింట్. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి అందరూ మీరు. ఒకసారి ఇక్కడ వరకు మనకు వచ్చింది y2 వాల్యూ వచ్చింది, అండ్ y1 ఇందులోంచి మనకు వచ్చింది y1 వాల్యూ. ఇందులోంచి y1 ఎలా వస్తుంది మనకి, 2x ప్లస్ y1 కామన్ తీస్తే 2y ప్లస్ కాస్ y ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలోంచి మనకు y1 వాల్యూ ఎంత వస్తుంది,
2y ప్లస్ కాస్ వై బై 2x. ఇది మనకు వచ్చింది y1 వాల్యూ. బట్ మనకు కావాల్సింది ఏంటి, d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఎట్ -2,0. మీకు y1 వచ్చింది, y2 ఇందులో వస్తుంది కదా. ఒకసారి సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు మీరు? జస్ట్ 1 minute ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చెప్తా. మీరు కన్ఫ్యూజ్ అయ్యే విషయం అయితే ఇక్కడ ఉంది. అసలు దీని x y అనుకోవాలా xy అనుకోవాలా అన్నది మీ కన్ఫ్యూజన్. ఐ థింక్ మీకు అదే కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే ఇది డిఫరెన్షియబిలిటీలో ఇచ్చాను, డైరెక్ట్ డిఫరెన్షియేషన్ కాకుండా. మీకు కన్ఫ్యూజన్ అవుతారని చేయండి. యూ కెన్ డూ, లేదా నేను చెప్తాను. ఓకే, చేయండి. ఎనీ ఐడియా? చేశారా? చూడండి, మనం దీని x1 y1 అని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు x1 అని మనం దీని y1 అని దేని అనుకున్నాం మనం, dy బై dx ని ఫస్ట్ డెరివేటివ్ నుండి y1 అనుకున్నాం, సెకండ్ డెరివేటివ్ నుండి d స్క్వేర్ అంటే y2 అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని x1 y1 అనుకున్నాం కానీ ఈ పాయింట్ మనకి ఏమైంది, x, y పాయింట్. ఓకే, x y1 అనేది మీరు కన్ఫ్యూజ్ పడాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసే డిఫరెన్సియేషన్లో కానీ లేదంటే 3D జామెట్రీలో కానీ స్ట్రైట్ లైన్స్ కానీ ప్రతి దాంట్లో మనం పాయింట్ x1, y1 అనుకున్నాం. బట్ ఇప్పుడు x1 y1 నా పాయింట్ కాదు, ఎందుకంటే y1 అనేది మనకి ఫస్ట్ డెరివేటివ్ అయింది కాబట్టి. నా పాయింట్ మీకు అర్థమైందా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అన్నది. సో ఇప్పుడు చూడండి, y1 అనేది -2y ప్లస్ కాస్ వై బై 2x వచ్చింది కదా. దీంట్లోంచి మనకి y1 వాల్యూ వస్తుంది చూడండి, -2 ఇంటూ y వాల్యూ అంతా మనకి 0 కదా. y వాల్యూ వాడు ఇచ్చాడు 0. సో 2 ఇంటూ 0 అంటే ఇది 0. ఓకే, ఇక్కడ కాస్ వై అంటే ఏంటి, మనకి కాస్ 0 కదా. సో కాస్ 0 వాల్యూ ఎంత 1 కదా. సో ఈ వాల్యూ ఎంత అయింది, 1 డివైడెడ్ బై 2x అంటే 2 ఇంటూ -2 అంటే -4. అర్థమైందా? సో మన టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది, y1 1/4. మీకు y1 ఇక్కడ కరెక్ట్ అయినా చూడండి అందరూ. 2x ప్లస్ 2y y1 2 ఇంటూ y1 ప్లస్ sin y అంటే cos y ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు 0. సో y1 ఇందులోంచి ఏమొస్తుంది మనకి 2, సారీ దీంట్లోంచి కదా మనం తీయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది -2x. ఐ థింక్ మనం ఇందులో రాంగ్ చేసాం. ఇక్కడ సరిగ్గా చూడండి ఒకసారి. దీనిలోంచి మనం y1 తీస్తున్నాం కదా, ఏమవుతుంది మనకి 2x అని పంపించేస్తే y1 కామన్ తీస్తే 2y ప్లస్ కాస్ y ఈజ్ ఈక్వల్ టు 2x అని వెళ్తే -2x. సో అప్పుడు y1 ఇందులోంచి ఏమవుతుంది మనకి, y1 ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ కాస్ y, సారీ y1 ఏమవుతుంది మనకి -2x డివైడెడ్ బై 2y ప్లస్ కాస్ y. ఇప్పుడు ఇక్కడ x ప్లస్ లో -2 y ప్లస్ 0 పెడితే ఏమవుతుంది, -2 ఇంటూ -2 అంటే 4 డివైడెడ్ బై 2 ఇంటూ y అంటే 0, కాస్ y అంటే 1. సో మీకు టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది, y1 వాల్యూ 4. y1 వాల్యూ మనకి 4 వచ్చింది. అంటే ఇందులో మీరు బాగా చూడండి, ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా ఇంత డబుల్ డెరివేటివ్ చేసే టైంలో. ఇప్పుడు ఇందులో మనకి y1 ఒకటే అన్నాను. ఇప్పుడు ఆ y1 వచ్చింది 4 అని. మిగతా ఏమున్నాయి, మనకి y ఉంది, y వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 0 అని. అండ్ x వాల్యూ ఉంది, x ఇక్కడ లేనే లేదు అసలు, ఇందులో x లేనే లేదు. సో y1 y ఒకటి తెలుసు, అదే y ఒకటి ఆల్రెడీ తెలుసు. అండ్ y1 ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, y1 వాల్యూ మనకి 4 వచ్చింది. అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది 2 ప్లస్ 2 ఇంటూ y వాల్యూ అంతా మనకి 0 కదా. సో ఈ టర్మ్ అంతా ఏమైపోయింది 0. అండ్ y1 స్క్వేర్ అన్నాడు, y1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 కదా ఇందాక. సో 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ కాస్ y ఇంటూ కాస్ y అంటే కాస్ 0 కదా, కాస్ 0 అంతా 1. అండ్ y2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి y2 మైనస్ y1 స్క్వేర్ అంటే 4 కాబట్టి 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ sin 0 అంటే 0. సో ఇదంతా 0 విచ్ ఈస్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో ఇందులో చూడండి, 2 16 32 ప్లస్ 34 కదా. 34 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు -34. సో మీ టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది, -34. ఇందులో ఇప్పుడు బాగా గమనిస్తే నేనైనా మీరైనా ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం, x1 y1 పాయింట్. అప్పుడు మీరు దీన్ని x1 y1 అనుకోకూడదు, మనం దీన్ని ఏమనుకోవాలి x, y అనుకోవాలి సపరేట్గా. ఇప్పుడు దీన్ని x, y అని అనుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఉంది సార్, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేస్తారు సపరేట్. ఇప్పుడు ఏ క్వశ్చన్ x y1 అనుకోవాలి, ఏ క్వశ్చన్ x అనుకోవాలి, మాకు అర్థం కావట్లేదు, ఆ టెన్షన్ వద్దు. ఇప్పుడు మనం ఇందులో y1 y2 అని దేన్ని అనుకున్నాం మనం, డబుల్ డెరివేటివ్ అండ్ సింగిల్ డెరివేటివ్ అని అనుకున్నాం కదా. సో అందుకని చెప్పి మనకి ఈ పాయింట్ y1 x1 అవ్వలేదు, x, y అయ్యి. నా పాయింట్ అర్థమైందా? మీ కన్ఫ్యూజన్ పోవాలంటే ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను దీన్ని y1 అనుకున్నా కదా, y1 అంటే ఏంటి, dy బై dx. నేను y1 అని రాసుకున్నా, బట్ యాక్చువల్గా మీరు ఏమని రాస్తారు, మీ అందరూ ఏమని రాస్తారు, దీన్ని dy బై dx అని రాస్తారు కదా. అలాగే ఇక్కడ y2 కూడా మీరు ఏమని రాస్తారు, మీ అందరూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ అని రాస్తారు. సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు, y1 ప్లస్ పెట్టాలా y2 ప్లస్ పెట్టాలా అని. y1 అంటే dy బై dx, y2 అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్. సో మీరు అందులో పెట్టరు, మీరు డైరెక్ట్గా x yలోనే పెడతారు. కన్ఫ్యూజన్ పోయిందా? ఒకసారి ఏం చేస్తారంటే, లేదంటే మొత్తం ఇది చూడకుండా ఓన్లీ క్వశ్చన్ చూసి, ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశాను, జస్ట్ డెరివేటివ్ చేసాము, వాల్యూస్ పెట్టాము అంతే. ఒకసారి అది అందరూ చేయండి చూడకుండా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైందా? సరే చేయండి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం.
యా, సో మీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ g of x is equal to, next question, if g of x is equal to k into root x plus 1, where 0 x and 3 and mx plus 2, where x belongs to 3 and between 5, okay, is differential, is differential, then the value of, k plus m, ఇది మీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తెలియాలి అంటే, ఆన్సర్ రావాలి అంటే మీకు ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి. డిఫరెన్షియల్ క్లియర్గా ఉంటేనే మీరు అప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ చేయగలరు, డైరెక్ట్గా చేయలేరు. ఎందుకంటే వాడు డిఫరెన్షియల్ అన్నాడంటే ఆబ్వియస్లీ మీకు డిఫరెన్షియల్ అంటే మీకు తెలియాల్సింది ఏంటి, ఒక ఫంక్షన్ డిఫరెన్షియల్ అవ్వాలంటే ఆబ్వియస్లీ కండిషన్ ఏంటి, అది కంటిన్యూస్ కూడా అవ్వాలి కదా. ఇక్కడ మీకు 2 అన్నోన్స్ ఉన్నాయి, కే అన్నది ఎం అన్నది. బట్ ఓన్లీ డిఫరెన్షియల్ కండిషన్ వేస్తే, డిఫరెన్షియల్ అంటే ఏంటి, మనం నార్మల్గా ఎలా చేస్తాం, దీన్ని డెరివేట్ చేసి ఈక్వేట్ చేస్తాం. బట్ దానివల్ల మనకు ఒకటే కండిషన్ వస్తుంది. బట్ మనకి 2 అన్నోన్స్ ఉన్నాయి కదా, ఎన్ని కండిషన్స్ కావాలి, 2 కండిషన్స్ కావాలి. ఆ 2 కండిషన్స్ ఎలా వస్తాయి, ఒకటి డిఫరెన్షియల్ కండిషన్ పెడితే ఇంకో కండిషన్ దేని మీద పెట్టాలి, కంటిన్యూస్ కండిషన్. అర్థమైందా మీకు? కాన్సెప్ట్ క్లియర్ అయితే ఈ క్వశ్చన్ ఈజీ, లేదంటే టఫ్ అంతే. ఓకే, చేయండి అందరూ. ఒక 2 minutes టైం ఇస్తాను, తర్వాత నేను చెప్పేస్తాను. ఓకే, చేయండి. అండ్ ట్రీట్ దిస్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ ఇవ్వచ్చు మీకు ఈ మోడల్. చేయండి అందరూ ఫాస్ట్. చేశారా అందరూ? ఈజీ, టఫ్ ఏం కాదు, ఈజీ క్వశ్చన్ చేసి కండిషన్స్ పెట్టడం అంతే. చూడండి, ఫస్ట్ ఏంటంటే కంటిన్యూటీ కండిషన్ పెడదాం. కంటిన్యూటీ కండిషన్ అంటే సింపుల్ కదా, ఇప్పుడు 3 కామన్ ఉంది కాబట్టి 3 దగ్గర మనం కంటిన్యూటీ చెక్ చేస్తాము. సో 3 ఇక్కడ పెట్టగానే ఏమవుతుంది, k ఇంటూ రూట్ ఓవర్ 3 + 1 అంటే 4, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 3m + 2 అవ్వాలి. అంటే రూట్ 4 అంటే 2 కదా, సో 2k ఈజ్ ఈక్వల్ టు 3m + 2. ఇది మనకి ఫస్ట్ రిలేషన్, జస్ట్ రిలేషన్ వచ్చింది అంతే ఇక్కడ. అర్థమైందా? అండ్ తర్వాత ఇప్పుడు డిఫరెన్షియల్ కండిషన్ పెడితే, ఇది కంటిన్యూటీ కండిషన్ అండ్ డిఫరెన్షియల్ కండిషన్ పెడితే, ఇది డిఫరెన్షియల్ ఆర్ డిఫరెన్షియబుల్ సంథింగ్, ఎనీథింగ్ యూజ్. ఓకే, డిఫరెన్షియబుల్. ఓకే, సరే. సో ఇప్పుడు డిఫరెన్షియబుల్ కండిషన్ పెడితే దీనికి డెరివేటివ్ ఏమవుద్ది, k ఇంటూ 1/2 రూట్ x + 1 ఈజ్ ఈక్వల్ టు, దీనికి డెరివేటివ్ ఎంత అవుతుంది, m. ఓకే, డెరివేట్ చేసి ఈక్వేట్ చేయాలి కదా, గుర్తుందా మీకు? దీన్ని డెరివేట్ చేస్తే ఇది అనమాట. అండ్ mx + 2 డెరివేట్ చేస్తే m. ఇప్పుడు x ప్లస్ ఏం పెట్టాలి మనం, 3 కదా. సో 3 పడితే 3 + 1 4. సో 2 × 2 అంటే ఆన్సర్ అవుతుంది 4 కదా. సో k/4 ఈజ్ ఈక్వల్ టు m అండ్ k ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మనకి రెండో కండిషన్. ఓకే, సింపుల్ కదా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో సెకండ్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అంటే k ఈక్వల్ ఎంత, 4m కదా. ఆ 4m ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, k ఈక్వల్ టు 4m సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 4m అంటే 8m ఈజ్ ఈక్వల్ టు 3m + 2. అంటే దీన్ని బట్టి 5m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 2/5. అర్థమైందా? సో m ఈజ్ ఈక్వల్ టు 2/5. అప్పుడు k వాల్యూ ఎంత అవుద్ది, k ఈజ్ ఈక్వల్ టు 4 × 2/5 అంటే ఆన్సర్ ఎంత అవుద్ది, 8/5. అర్థమైందా? ఇప్పుడు మనం అడిగింది ఏంటి, వాల్యూ ఆఫ్ k + m. k వాల్యూ m వాల్యూ వచ్చేసింది, బట్ అడిగింది ఏంటి, k + m కాబట్టి k అంటే 2/5, అదే 8/5 ప్లస్ m అంటే 2/5. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10/5 అంటే ఆన్సర్ ఎంత? అర్థమైంది? సింపుల్. సో ఎవరికైతే ఇప్పుడు డిఫరెన్షియబుల్, నేను స్టేట్మెంట్ ఇచ్చా కదా, ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్, ఈ స్టేట్మెంట్ కానీ ఎవరికైనా తెలియకపోతే దే కాంట్ డూ దిస్ క్వశ్చన్. తెలిసిన చూడండి ఎంత సింపుల్ డైరెక్ట్ ఈక్వేషన్ అంతే. అర్థమైందా? సో మీకు ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి, మీకు కాన్సెప్ట్ బాగా విన్నారు అంటే మీకు ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా ఈజీయే. కాన్సెప్ట్ తెలియలేదు అనుకోండి, 8/by క్వశ్చన్ నుంచి ఒకటే ఈక్వేషన్ వస్తుంది అనుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ కాన్సెప్ట్ అండ్ ఆర్ లిసనింగ్. అర్థమైందా? సరే, ఇది నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, యా. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ f of x is equal to, if
f of x is equal to mod x minus x. Okay, check the differentiability at x equal to 0. Check the differentiability at x is equal to 0. జస్ట్ మీరు ఆన్సర్ ఎస్ నో చెప్తే చాలు. నాకు కామెంట్ చేయండి అందరు. ఈ క్వశ్చన్ నేను టైం ఇస్తాను. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి. మోడ్ మీద కదా క్వశ్చన్, చిన్న డిఫికల్ట్ ఏం కాదు కానీ ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఈజీయే. ఈ క్వశ్చన్ చేయాలి అందరూ. దీని ఆన్సర్ జస్ట్ 2 ఆప్షన్, అయితే ఎస్ లేదా నో. మీరు కామెంట్ చేయండి ఎవరైతే చేశారో. పీపుల్ కామెంట్ ఫాస్ట్గా చేయండి అందరూ. ఇది చేస్తే నెక్స్ట్ ఇంకొంచెం మంచి క్వశ్చన్స్ ఇస్తాను, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇప్పుడు 2023-24 ఆ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, చేయండి. If f of x is equal to mod x minus x, check the differentiability at x is equal to 0. Differentiability చెక్ చేయాలంటే we have to do something. ఫస్ట్ స్ప్లిట్ చేయాలి కదా. స్ప్లిట్టింగ్ ఎలా వస్తుంది mod x కి? ఆల్రెడీ నేను చెప్పాను mod x కి స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అన్నది. సో డిపెండ్స్ ఆన్ దట్. చేయండి. ఓకే, చేశారా అందరూ? సింపుల్, జస్ట్ స్ప్లిట్టింగ్ చేసుకోవడం అంతే, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి ఎలా స్ప్లిట్ చేస్తాం అన్నది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్ప్లిట్టింగ్ చేసే టైంలో మోడ్ ఎక్స్ అన్నది ఏమవుతుంది? ఇది మైనస్ ఎక్స్ అవుతుంది కదా. మైనస్ ఎక్స్ అంటే -2x. ఎప్పుడు -2x అవుతుంది మనకి? ఇలా రాసుకోవచ్చు, లేదంటే -x మోడ్ ఎక్స్ అనేది ఎప్పుడు -x అవుతుంది? x <0. అండ్ ఇదే x పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? x అవుతుంది పాజిటివ్ అయితే. అంటే ఎప్పుడు x గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. x అంటే ఆన్సర్ ఏంటి? 0. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? -2x. అర్థమైందా? ఇప్పుడు మనం డిఫరెన్షియబిలిటీ చెక్ చేయమన్నాడు. డిఫరెన్షియబిలిటీ చెక్ చేసే కన్నా ముందు మీ అందరికీ తెలుసు, అది డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఏం అవ్వాలి? కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. కంటిన్యూస్ ఏంటి? జస్ట్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా 0, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో -2 × 0 ఏమవుద్ది? 0. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు 0 పెట్టగానే కంటిన్యూస్ అని తెలిసింది. ఇప్పుడు 0 పెడితే ఏమైంది? -2 × 0 0. సో 0 = 0 కాబట్టి మనకి కంటిన్యూస్ కదా. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలి. డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలంటే ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? f' ఫైండ్ అవుట్ చేయాలి. సో f' ఏమవుతుంది మనకి? -2x డెరివేటివ్ -2, దీనికి డెరివేటివ్ 0. ఇదేమో x <0 అండ్ ఇది x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, రెండు డిఫరెంట్ అయిపోయా. సో 0 is not equal to -2. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్. సో దీని ఆన్సర్ ఏంటి? నో. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అంతే. అర్థమైందా? దీని తర్వాత ఇంకొకటో రెండో క్వశ్చన్స్ నేను ఇస్తాను. మేబీ ఆల్రెడీ ఇది 2 hours వీడియో అయిపోతుంది ఐ థింక్. లేదు అంటే ఏం చేద్దామంటే, నేను మిగతా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీకు ఇంకొక వీడియో చేస్తాను నేను. ఓకేనా? అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని సపరేట్గా పెట్టి కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీలో వీ కెన్ డూ దేర్. అర్థమైందా? ఈ వీడియోకి ఈ క్వశ్చన్స్ అయితే చాలా అనుకుంటున్నాను, ఎంతకన్నా ఎక్స్ట్రా అవసరం లేదు. మేబీ దిస్ ఈజ్ ఎనఫ్ వీడియో. ఓకేనా? సో మ్యాక్సిమం నేను అన్ని మోడల్స్ అయితే కవర్ చేశాను. ఏమైనా కొన్ని మిగిలిస్తే నేను ఆ వీడియోలో కవర్ చేస్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో. ఓకేనా? అండ్ దీంతో పాటు ఇదే వీడియో సేమ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, లిమిట్స్ 3 కలిపి నేను ఏం చేస్తానంటే ఒక వీడియోలో చేస్తాను నేను. మేబీ ½ an hour 1 hour ఉండే వీడియో, అది డైరెక్ట్ క్లాస్లో ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఫుల్ వీడియో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ. దాంట్లో సమ్స్ ఏమి ఉండవు. ఎగ్జాంపుల్ కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా వీడియో. అది అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా, ఇంకా చేయలేదు. బట్ ఆ వీడియో మీకు మేబీ ఇప్పుడు రేపే ఎగ్జామ్ అయ్యి ఇప్పుడు చదువుతుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఈ వీడియో ఏంటంటే నేను వాళ్ళకి సజెస్ట్ చేయను. ఈ వీడియో ఎవరికంటే మీకు ఎగ్జామ్ కొంచెం టైం ఉంది అన్నప్పుడు చూస్తే బెటర్. ఎందుకంటే 1 hour 1.5 hour 2 hours వీడియోస్ అన్ని వెంటనే, అంటే రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఇప్పుడు చూడడం వేస్ట్. ఒక లెసన్ మీద 2 hours స్పెండ్ చేయడం వేస్ట్ అనమాట. సో ఇవి మనం ఎగ్జామ్ టైం ఉన్నప్పుడు, టైం ఎక్కువ ఉంది ఎగ్జామ్కి అన్నప్పుడు చూసుకోవడానికి. అర్థమైందా? హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అది కూడా మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీఆర్ అప్లోడింగ్ సంథింగ్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి చూడండి వెళ్ళి, మీకు నచ్చింది అంటే యూ కెన్ ఫాలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.